క్రీస్తునామమున శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం బలైపోయిన బ్రతుకులు. ప్రియమైన దేవుని పిల్లరా, బలైపోయిన బ్రతుకులు అన్న పదం కొత్తదేం కాదు, కానీ లోకములో అలవాటుగా అందరి నాణాల్లో నాలుగుతూ ఉన్నటువంటి మాట అన్నమాట. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగడానికి జరిగినప్పుడు, ఊహించని జరిగినప్పుడు ఆ పదాన్ని వాడతాం. ఆ కుటుంబం వీలును పడుతుంది, రోడ్డును పడుతుంది. అలాంటప్పుడు బలైపోయిన బ్రతుకులు అన్నట్టుగా, అంటే దిక్కు ఎవరు లేనట్టుగా మాట్లాడుతుంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది కొద్ది కాలపు బ్రతుకులో భూమి మీద ఈ జీవితానికి సంబంధించినటువంటి పదం. అనాథలుగా కాకుండా, మనం అనాథలుగా చేయకుండా, ఓ నాథుడంటూ మీకున్నాడు అని ఆ తెలిపే ప్రయత్నములో బలైపోయినటువంటి వ్యక్తుల ఉద్దేశమే, కొన్ని వ్యక్తుల జీవిత గాథే ఈ అంశం. బలైపోయిన బ్రతుకులు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడూ మాట చెప్తుంటాను, బైబిల్ని చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా, పరిశీలన దృక్పథంతో చదవాలి. దాని కొరకు సమయం వెచ్చించాలి. దాని కొరకు మనసుని అక్కడే లగ్నం చేయాలి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉన్నంత కాలం ఖచ్చితంగా వాక్యం రాదు, అందదు. వాక్యము రాదు అని తెలియటానికి నిదర్శనమే సంఘములో కాపరి అరుపుల మెరుపులు. అంతే. సామెత ఉంది మన తెలుగులో, అన్ని ఉన్న ఇస్తరాకు అణిగిపడి ఉంటుందంట, ఏమి లేదే ఎగిరిపడుతుందంట. అది అరుస్తున్నాడు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు, గట్టి తెలుసా, కవర్ చేసుకుంటున్నాడు అర్థం. అది కవర్ చేసుకుంటున్నాడు అర్థం. బైబిల్ ఎంత జాగ్రత్తగా చదవాలో మనం ఎప్పుడు చదివే రిఫరెన్స్తో ప్రారంభిస్తాం. మీకేమన్నా కొత్తగా కనబడిందేమో చూడాలి. అది వచ్చే ఆదివారం అంటే తెలిసిన టాపిక్ మరణ మృదంగం. నీకు తెలియాల లవంగం. అది బైబిల్లోని పదం. అది కొత్త ఎట్లా అది మనకు తెలియదు, పదాలు ఉన్నట్టుగా. అదే ఇది కూడా ఉంటుందా బైబిల్లో? అది ఎందుకు ఉంటుంది? పుదీనా కొట్టుకున్నప్పుడు లాభం ఉంటుందా ఏంటి? అది కాకపోతే కాపులు మనకు చెప్పరు. కాపులు ఏ గాడికి ఏది తీసుకోవాలి, పెళ్లి కొరకు, పిల్లల కొరకు, ఉద్యోగాల కొరకు, పొలాల కొరకు, వీటి కొరకే తప్ప మరి లవంగాల గురించి ఎలా చెప్తాడు? అది అద్భుతమైన టాపిక్ అనమాట. నాకు కొత్తగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ బైబిల్ ఎప్పుడు కూడా చాలా క్షుణ్ణమైన దృక్పథంతో చదవాలి. ఒక రిఫరెన్స్ మనం ఆలోచిద్దాం. దాంట్లో కొత్తగా ఏముందో చూద్దాము. కొత్తగా ఏముందో చూద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు ఎన్నిసార్లు చదివామండి? ఇది కొత్త పదం ఏమీ కాదు. ఎందుకు బలైపోయిన బ్రతుకులు అనే టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నామంటే మనకు అర్థం అవ్వాలి వాక్యాలు. అందుకే ఏమన్నా కొత్తగా అయిందా? ఏమన్నా కొత్తగా యేసుక్రీస్తు మొత్తం చూశాడు. చూసేమంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపబోని వేళ తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకుని వెంబడింపబోను. దీంట్లో కొత్తగా ఉంది. కొత్తగా ఉంది ఇందులో. నేను చెప్పిన ఏముందో
శిష్యులను చూసి ఆమె దగ్గర మీరు దాన్ని బ్రాకెట్ అవుట్ చేస్తే, బ్రాకెట్లో పెడితే, శిష్యుడు అంటేనే గురువు గారిని వెంబడించేవాడు అని అర్థం. శిష్యుడు అంటే గురువుని వెంబడించేవాడు శిష్యుడు. నేర్చుకున్నవాడు శిష్యుడు అవడం విద్యార్థి అవుతాడు. మా స్టూడెంట్ అండి అంటే టీచర్ తెలుసా, ఈయన నా శిష్యుడండి అని ఎప్పుడు అంటాం తెలుసా. ఆ రెండింటికి ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉంటుంది. వాడు నా శిష్యుడండి, కండక్టర్ బస్సులో మనం కలిసాడు, వీడు నా శిష్యుడండి. వాడు నా స్టూడెంట్, వీడు నా శిష్యుడు. వాడు స్టూడెంటే, ఈడు స్టూడెంటే. కానీ స్టూడెంట్ దాటి శిష్యుడయ్యాడు అంటే అక్కడే ఇక్కడ మనం ఆలోచించాలా. క్రీస్తు వారు తన శిష్యులను చూసి అని రాశారు. అక్కడ తన శిష్యులని చూపి అంటే పెద్ద ప్రాబ్లం లేదు కాదు. ఒక పదం వెనకాల ఎంత అర్థం ఉంటుందంటే బైబిల్లో అంత అర్థం ఉంటుంది. తన శిష్యులను చూసి అన్నాడు అంటే వాళ్ళకని చూసి మాట్లాడుతున్నాడు. తన శిష్యులను చూపి అంటే వారిని చూపించి వేరే వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ పదం తన శిష్యులను చూస్తూ మాట్లాడుతున్నాడు. తన శిష్యులను చూస్తూ ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారా లేదా? లేదన్నా చేస్తాం, అవునన్నా చేస్తాం. ముందు గొయ్యి వెనకాల నుయ్యి. క్రీస్తు అలాగే ఉంటాడు, అర్థం అవడం ఎవరికి. శిష్యులు చెప్పకపోయిన ఆ పదానికి ఎవరికైనా గుర్తు బాగుంటుంది, అంతే కదా. వాళ్ళకే చెప్తున్నాడు నన్ను వెంబడింపగోరిన ఎడల అంటే ఇప్పుడు ఏమనుకోవాలి. అందుకనే బైబిల్లో హ్యూమర్ ఎర్రర్స్ ఉన్నాయి, సోల్ ఎర్రర్స్ ఉన్నాయి. బైబిల్ అనేది కరెక్ట్ కాదు అని చాలా మంది ఎందుకు మాట్లాడతారంటే అలాంటి వాడికి బైబిల్ అర్థమైతే దాన్ని బైబిల్ ఎందుకు అంటారు అంటారు కదా. అర్థమయ్యేది బైబిల్ ఎలా అవుతుంది? అర్థం చేసుకునేది బైబిల్ అవుతుంది. అది అర్థం అయ్యేది బైబిల్ ఎలా అవుతుంది? అర్థం చేసుకునేది బైబిల్ అవుతుంది. అందుకని చాలా మందికి చూసారా తప్పుడు రాశారు ఇలా ఉంది అలా ఉంది అంటుంటారు. కాబట్టి అలాంటి హ్యూమన్ ఎర్రర్స్ ఏమి బైబిల్లో ఉండవు. వాడికి ఆ కాంట్రడిక్షన్ అసంబద్ధాలు అనేవి ఎప్పుడైనా సరే అర్థం కాకపోవడం వల్ల వచ్చే ఆ గ్యాపే కానీ మరొకటి ఉండవు వాక్యంలో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల 12 మందిని ఎన్నుకున్నది ఆయనే, వెంబడించమని చెప్పింది ఆయనే, శిష్యులుగా నామకరణం చేసింది ఆయనే, అన్ని చేసిన ఆయనే. మరలా నన్ను వెంబడింపగోరిన పదం వాడితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని వెంబడింపగలను అని మాట్లాడుతున్నారు. గురువుగారిని వెంబడించే వారికి అంటే శిష్యులకి క్రీస్తు ఈ మాట చెప్పడం వెనకాల ఉద్దేశం ఏమై ఉంటుందో మనకు తెలియాలి. అంటే వారిలో ఎక్కడో లోపం ఉంది అని అర్థమైంది. అక్కడ మనకి వారిలో ఎక్కడో లోపం ఉంది, శిష్యులలో ఎక్కడో లోపం ఉంది కదా. ఎక్కడో లోపం ఉంది, అదేంటో మనకు తెలియాలి. ఆ పదం వాడారు అంటే యేసుక్రీస్తు వారు, అదేంటో మనకు తెలియాలి. అదేంటంటే శిష్యులలో లోపం ఉన్నది, శిష్యులలో కొదువు ఉన్నది మనకు అర్థమవుతుంది. తన శిష్యులను చూసి నన్ను వెంబడింపగోరుని ఎడలా అంటే వాళ్ళు వెంబడిస్తున్నారు ఆల్రెడీ. వెంబడించే వారికి మరలా వెంబడింపగోరుని ఎడలా అన్న పదం వాడుతుంటే అదే మనమైతే ఏమంటాం, అరే నేను ఫాలో అవుతుంటా, ఏ చెప్పినా చేస్తా, అయినా సరే అన్నట్టు మనం అంటాం. కానీ యేసుక్రీస్తు వారు వారినే అంటున్నాడు. అంటే ఎక్కడో లోటు ఉంది, మనకి ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు వారు లోపం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్యాప్ని ఫిలప్ చేసే సాధనం పౌలు గారు. క్రీస్తు ఏదైనా పదాన్ని ఏదైనా మనకి వదిలి వెళ్ళారు అంటే ఆ
అసంపూర్ణంగా అనిపిస్తుందంటే ఆ అసంపూర్ణంలో ఖచ్చితంగా పౌలు గారు సమకూర్చుతాడు. ఫిల్ ద బ్లాంక్స్ అంటారు సరే, ఆ టైప్లో ఆ పదాన్ని ఫిలప్ చేస్తారు పౌలు గారు. కొలస్సీ 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు క్రీస్తు పడిన పాటలో కొదువు అంటే వెలితి లోటు. చూసారా, తన శిష్యులను చూసి అంటే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఏదో వెళుతుంది. దాన్ని పౌలు గారు మాట్లాడుతూ సంఘము అను ఆయన శరీరము కొరకు అంటే సంఘములో ఏదో వెలితి ఉన్నది అన్న సంగతి కాపరికి సుస్పష్టమే. అదే చెప్తున్నాడు, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు, సంపూర్ణం చెప్పట్ల, పరిపూర్ణం చెప్పట్ల, నా వంతుగా అవి ట్రై అంటున్నా ఆ టైప్ అనమాట. నా శరీరం ముందు సంపూర్ణము చేయుచున్నాను, నా వంతుగా ఆ ఏదైతే కొదువుందో దాన్ని నేను పూర్తి చేసే పనిలో ఉన్నాను. యేసుక్రీస్తు వారు పడిన పాటలలో కొదువుందట. చూసారా చెప్తున్నారు. ఎందుకు? క్రీస్తు వారు లోకంలో 33 సంవత్సరాలే ఉన్నారు, ఎక్కువ కాలం లేని వారు భూమి మీద. 33 సంవత్సరాలలో ఎంత చెబితే ఎంతసేపులో కొదువు ఉంటుంది. ఆ కొదువుని ఫిలప్ చేయటం కొరకే నేను వాడుకొనబోగు సాధనము సౌలు అనయ్యాను వెళ్ళు అని చెప్పేసాడు దమస్కు మార్గ మధ్యాహ్నం. అంటే వాడుకుంటున్నాడు. కొదువులో ఉన్న వాటిని పౌలు గారి ద్వారా ఫిలప్ చేసే ఆలోచన దేవుడు ఉన్నాడు. సంఘాలలో వాక్యము కొదువుగా ఉన్నది కనుకనే దాన్ని ఫిలప్ చేసే పనిలో దేవుని మనసును వాడుకుంటున్నాడు. కొదువ సంఘము అను ఆయన శరీరము కొరకు అంటే సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో, సంఘం అంటే విశ్వాసము శిష్యుడు ఇవన్నీ వస్తుంటాయి, నా అర్థాలతో పర్యాయ పదాలు వస్తుంటాయి. అవన్నీ క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరం అంతా సంపూర్ణము చేయుచున్నా అంటే వెంబడిస్తున్నా, సహకారులుగా ఉన్నా, లేకపోతే ఇంకా బాగా ప్రేమించే వారిగా ఉన్న ఎక్కడో వెళుతున్నది అన్న సంగతి ఖచ్చితంగా వాక్యం గుర్తిన కాపరికి తెలుస్తుంది. అది ఫిలప్ చేయకపోతే బ్రతుకులు బలైపోతాయని, అది ఫిలప్ చేయటం కొరకే ఏ బంధము బ్లడ్ రిలేషన్ లేకపోయినా సోల్ రిలేషన్తో సంఘాలను కట్టడం అన్నది ఆనాడు వాళ్ళు పూనుకున్నటువంటి విధానం. ఎంత గొప్ప ఉద్దేశం అండి, ఎంత గొప్ప ఉద్దేశం. అలా కడుతున్న వారే బలైపోయారు ఆ బ్రతుకులే. కనుక ఈ శరీరములో ఉండగానే లోటు పోర్చాలి. ఈ శరీరములో ఉండగానే క్రీస్తు పడిన పాటలలో కొదువైనటువంటి వాటిని నా వంతుగా నా శరీరమందు అంటే నా శరీరములో ఆత్మ ఉండగానే అది ఓడదు, అది ఓడదు. సంపూర్ణము చేయించున్నాను అంటే పరిగెడుతున్నాను, చేస్తున్నాను, వెళ్తూనే ఉన్నాను అన్న పదాల యొక్క సమ్మేళన ప్రవాహపు ధారలు అది. కనుక సంఘము కొరకు, సంఘములో ధ్యానం వ్యక్తపడటం కొరకు ఏ లోటు లేకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేయాలన్న ఆలోచనే కాపరి కలిగి ఉండాలి. అది కాపాడంటే, అది కాపాడంటే ఎందుకు ఖచ్చితంగా సాధారణ నివాసం ఉంటున్న స్థలములో మనం ఉన్నాం కాబట్టి మనలో వాక్యము లేకుండా వాడు ఖచ్చితంగా నిర్వీర్యం చేస్తాడు 100%. అందుకని ముందే చెప్పాలా,
నాలో వాక్యం ఉన్నది, నీ చేతనైతే తీసుకెళ్ళి ట్రై చేయి. మనం ఏమో తాళలేస్తుంటాం, గళ్ళేసేస్తుంటాం, ధనానికి వేసినట్టు. వాడు చెప్పాలి. దేవుడికి చెప్పటం కామన్, నీకు దెయ్యానికి చెప్పటమే నువ్వు నేర్చుకోవాలి. నాలో వాక్యం ఉన్నది, నీ చేతనైతే నాలోంచి తీసి చెప్తానండి. ప్రభా నాలో ఉందని కాసి కాపాడయ్యా, కంచి వేసి కాపాడు, తెల్లారి దూత నుంచి ప్రభు చూస్తుంటాం మనం. అంటే నువ్వు చెబితే తప్ప దూతం వచ్చట, కంచి వేసి కాపాడ. వేపుడు తెలుసా కంచేసి కాపాడిందని? దెయ్యానికి తెలుస్తుంది వేపు చుట్టూ కంచి ఉందని. వీడేమో భూమి మీద ఇదే ప్రార్థన చేస్తాడు, ఆ చుట్టూ వెళ్తురించు, నువ్వు కావలి గుంచు, గాబులతో తలాపం పెట్టు, మెకాలు కాలకాడ పెట్టు, మెకాల చెట్లు పక్క పెట్టని ఇలా నేర్పారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళుగా అక్షరం రానటువంటి, అక్షర జ్ఞానం లేనటువంటి బోధకులు అనే వారు ఎక్కువైపోవటం వలన ఏం అడగాలో తెలియకుండా వాక్యాన్ని అలా నేర్పేశారు. అందుకే ఈరోజు బైబిల్ అర్థం కాకపోవడం కారణం అదేనండి. చాలామందికి దానికి చెప్పాలి. నేను దేవుడు చెప్పానే, దేవుడు చెప్పాలంటే మధ్యలో ఫిల్టర్ చేస్తాడు. దెయ్యం అయితే ఎవరు లేదు అంటే నువ్వు దానికి చెప్తే అయిపోద్ది పని. నాలో వాక్యం ఉంటుంది, నువ్వు తీసుకెళ్ళు. ఎక్కడో ఒక చోట ఊర్లో నైట్ పూట ధనవంతులకు ఇల్లు కానీ ఏదైనా కానివ్వండి, రాత్రి అయితే తాళలేదంటండి. అసలు బాగా తీసి పడుకుంటారంట. విచిత్రం అనిపించింది అలా చదువుతుంటే. ఏంటంటే ఆ ఊరిలో దొంగతనం చేయాలంటే ఎవరికి మనసు లేదంట. అంత దయనీయటువంటి మనసులు కలిగి ఉంటారంట ఆ ఊరు ప్రజలు. ఎవరు నేర్పారు వాళ్ళకి? ఆనవాయితీగా తరతరాలుగా కట్టుబాట్లుగా వస్తుంది అది. అందుకే ఆ ఊరికి సెక్యూరిటీ ఉండడు, గోర్ఖా ఉండడు, తాళాలు ఉండవు. ఏ ఊరైనా పో, ఎవరికైనా పో, అంతే ఆ తాళం తీసే ఉంటుంది. విచిత్రం కదా. అంత సెక్యూరిటీ ఈరోజు మనం ఉండగలమా? ప్రభావం చచ్చిపోవాలయ్యా, నన్ను నువ్వు తొయ్యయ్యా, వెనకాల నువ్వు నెట్టయ్యా. పాట వేసుకుంటాడు. చిన్న గొర్రె పిల్ల 10 ఏళ్ళు పోయినా చిన్న గొర్రె, సంవత్సరం అయితే కొంచెం దారి వాళ్ళు వస్తే ఇది 10 ఏళ్ళు పోయినా చిన్న గొర్రె, పార్కెలు వచ్చినా చిన్న గొర్రె. ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన కదా. కనుక దేవుని పిల్లారా, ఏది చేయాలో తెలియట్లేదు, ఎలా చేస్తే బాగుంటుందో అర్థం కావట్లేదు, ఎలా చేయాలో ఎవరు నేర్పట్లేదు. ప్రార్థన అనగానే నోటికి వచ్చింది మాట్లాడతాం. ఎగ్జామ్ అనగానే నీ ఇష్టం వచ్చింది రాజేస్తావా? నేను చిన్నప్పుడు ఊరికే టార్చర్ పెట్టేవాడు మా హిందీ మాస్టర్ ఉస్తాద్ అలీ ఖాన్ అని, 8th క్లాస్లో. నాకు హిందీ బాగా ఇష్టం. చూసాక రోజు కూడా పెళ్ళిందండి నన్ను కోపంతో రాసేవాడు కాదు. వెనకాల పెట్టి కూర్చోవాలి సమ్మర్ కానీ 2nd క్లాస్ 2nd పీరియడ్ అండి. వెనకాల కూర్చొని అబ్బాని తీయని ఇదబ్బా సినిమా పాట రాసిన హిందీలో ఆయన చూసాడు. అట్లా రాసుకుంటూ వస్తున్నాడు. వారం తర్వాత అందరూ వెళ్ళారని ఆగరాడు. హిందీ బాగా రాస్తావు కదా రెండు వాళ్ళు. ఏం సార్ అన్న, అదే చూసి కానీ బాగా రాస్తావు అన్నాడు. కానీ తప్పులు నాకు బలి రాస్తాను సినిమా పాటలు అన్నాడు. అంటే మా గురువు గారికి తెలుస్తుంది నేనే రాసుకున్నాను, కానీ ఏదో ఒకటిలే ఆయన రాసేళ్ళే. ఆయన ఇచ్చేవాడు, ఇక్కడ నుంచి టిక్కు పెట్టి ఎక్కడికి రాయాలి 2 పేజీలు అనేవాడు. నా పనిష్మెంట్ అది. నేనేమో పాటలు రాసేవాడిని. అక్కడ ఏం అబ్జర్వేషన్ చేసినట్టే వీడికి హిందీ రాయటం వచ్చు, ఏదో అయిన తర్వాత విషయం అప్పుడు అనిపించింది ఏదో రాయటం ఎందుకు ఆయన చెప్పిందో అది చెప్పాలని. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చూసుకుంటూ నడుకుంటూ పెట్టేవాడు సంతకాలు. దేవుని పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ కూడా దేవుడు కూడా మనలో ఆసక్తిని బట్టి ఆయన ఇస్తూ ఉంటాడు. కనుక యేసుక్రీస్తు వారు పడిన పాటల్లో కొదువైంది పౌలు గారి శరీరంలో ఉండగానే పూడ్చే పనిలో ఉన్నాడు. అదే మాట్లాడుతున్నాడు. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. ఎంత వెంబడిస్తున్నా వెళుతుంటుంది, ఆ వెలితి పూడ్చేవాడు కావాలి. ఆ వెలితిని పూడ్చేవాడు కావాలి. అందుకే మనం చర్చికి వచ్చాం. ఆ
ఆ వెలితి ఏ ఉన్నదో తెలుసుకొని పూడ్చేవారిగా ఉండటానికే చర్చికి వచ్చాం. అంతేగాని నామకే వాస్తిగా పోదాంలే, చేద్దాంలే, విందాంలే అట్లా కాదు. ఆ తలంపు ఉండకూడదు, ఆ ఉద్దేశం ఉండకూడదు. ఏదో నేను పూడ్చాలనుకుంటున్నాను దేవుడు, నేనేం చేయగలను? ఇంట్లో పాత్ర అన్ని బిందెలు లేకుంటే చిన్న గ్లాస్ ఉంటుంది, స్పూన్ ఉంటుంది, కానీ అన్నీ ఉపయోగపడతాయి. ఏది ఇంటిలోకి వచ్చిన వస్తువు ఏది ఉపయోగపడకుండా పోదు. సంఘంలో ఉన్న బిడ్డ ఏ విషయానికైనా ఉపయోగపడతాడు. అది ఏ నాకు వచ్చి దేవుడి కొరకు ఆ వెలితి ఏదో ఉన్నది, అది పూడ్చేవాడు కావాలి అని కోరుకున్నాడు దేవుడు. ఎవరు పూడుస్తారు? ఎవరు పూడుస్తారు? అందుకే పిలువబడ్డారు. అసలు ముందు మనం ఎందుకు వచ్చామో మనకు తెలియదు, తెలుసా? నువ్వు 4.5 సంవత్సరాలు ప్రజలను మేలు చేయి. ఒక చిన్నది ఏదన్నా ఒకటి చేయి. ఆ 4 సంవత్సరాల ఉద్దేశాన్ని మర్చిపోయి ఆ ఒక్కటే పట్టుకుంటారు. ఆ ఒక్కటే, ఇంకా ఏం పట్టుకోలేండి. మనిషికి ఉన్నటువంటి దౌర్భాగ్యమైన ఆలోచన ఏంటంటే ఆ ఒక్కటే పట్టుకుంటాడు. చేపకు కూడా దేవుడు చేతి పెట్టాడు లోపల, చేపంతా బాగానే ఉంటుంది. పొరపాటున చేతి టచ్ చేసావా చేపంతా పడిపోతుంది. అది అంటే ఆ చేతిని అబ్జర్వ్ చేస్తూ కట్ చేసి పక్కన వేయాలి. అప్పుడు మిగతా చేప విలువ తెలుస్తుంది. అది 1,00,000, 10,000 కొలసలేదు మరి అనుకుంటే కొలిసేపు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, సంఘంలో ఉన్న లోటుపాటు కూడా ఏమున్నదో తెలియాలి. అందుకే నేను వచ్చా, సంఘానికి ఎందుకు వచ్చా, అందుకే వచ్చా, అందుకే నేను దేవుడు పిలుచుకున్నాడు అన్న ఆలోచన ఉండాలి. నేను అలాగే వెళ్ళాను తెలుసా. దేవుడు నా ద్వారా ఏదో కోరుకుంటున్నాడు, కానీ ఏ రోజు చర్చి వెళ్ళాలని మాత్రం అనుకోరా. నేనైతే అస్సలు కూడా వెళ్ళాలి, నేర్చుకోవాలి, మా పాస్టర్ అని చెప్తే చేయాలి. ఆ యాంగిల్లో వెళ్తున్నా, ఆ యాంగిల్లో వెళ్తున్నా ప్రియమైన దేవుని పిల్లరా. కానీ దేవుడు ఈ యాంగిల్ కోరుకున్నాడు. ఎందుకు కోరుకుందంటే MBTH మాస్టర్ బైబిల్ థియాలజీ వాడికి అందరి పాఠం చెప్పేవాడు నేను. బహుశా నాకు కూడా తెలియదేమో, నాకు తెలియదు. మరి ఆ థియాలజీ పోయేది ఆవిడ పెట్టుకుని పేర్లు, కానీ బైబిల్ ఏముండదు. బైబిల్ అనేది ఒకటే థియాలజీ, సోల్ థియాలజీ తప్ప ఇంకేముండదు. మనమే DBTC, BBTC తొక్క తోటకూర కట్ట పెట్టుకుంటాం. అప్పటికే ప్రొఫెసర్ 15 ఏళ్ళ అనుభవం వరకు పాఠం చెప్పేవాడు నేను. అనేవాడు ఎక్కడ నీ జ్ఞానం నీదనేవాడు. ఏదో నాకు మాత్రం ఏం తెలుసు, నువ్వు చెప్పమన్నావు, అవకాశం వచ్చింది నాకు, చెబుతున్నప్పుడు మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే నేను చెప్పని పాఠం ఇది, నేను చెప్పని పాఠం ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆయన మనస్సాక్షికి దగ్గరగా ఉండగలిగిన రోజున ఎవరికి అందరి జ్ఞానం ఇస్తాడు. పసిపిల్లలతో జ్ఞానాన్ని నింపగల సమర్థుడు దేవుడు. మేధావులు వాడు కూడా ఉందన్నమాట. అంటే బైబిల్ ఎవరి సొత్తు కాదు. అదే చెప్తుంటారు, బైబిల్ రావాలంటే నీ మనసు ఆయన దగ్గర ఉండాలి, అంతే. ఇది వే. ఎందుకు వచ్చాం సంఘానికి? ఎందుకు వచ్చాం మనం? దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఎవరు చెప్తారు ఈ మాట? పాస్టర్ గారు చెప్తాడు. ఇటు పోను. ఒకడు వచ్చాడు ఆ మధ్యకాలంలో తెల్ల చొక్కలు ఆల్చేసి, దేవుడు నాకు ఉత్తర దిక్కుని చూపించాడండి, ఇది రాజగురులో దేవుడికి ఏం పని లేదా? ఉత్తర దిక్కు పోవాలంటే దక్షిణ దిక్కు పోవాలి. ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు? దేవుడు అంటే పిలుచుకోడంట. ఈ పదం ఎప్పుడు అవుతారు? మళ్ళీ సచ్చినప్పుడు అవుతారు. దేవుడు అండి తన బిడ్డని పిలుచుకున్నాడు అంటాడు. శావకి పిలుచుకుంటాడు, సావుకి పిలుచుకుంటాడా? పైగా పిలుపుందా? పిలుపుంది కనుకనే కోట్ల కణాలను ఫైట్ చేశారు. శరీరం లేకముందే తల్లి గర్భంలోకి వచ్చారు. ఎప్పుడెప్పుడు లోకానికి వద్దామని 275 డేస్ తర్వాత ఆపకుండా లోకానికి వచ్చారు. ఇంకా పిలిపోయిందిరా. కొత్త పదాలు పడుతుంటారు కదండి. పాపం పాపాలు బైబిల్ రాకపోయినా దేవుని పిల్లలారా. ఎందుకు వచ్చాం? సంఘానికి ఎందుకు వచ్చాం? మనం ఎందుకు వచ్చాం? సరే,
ఏ పని లేదు, మేము వాడబడిన పాత్ర, ఆ గ్యాంగ్ వేరే, అది వేరే విషయం, పక్కన పెట్టండి. అది ఏం ఉండదు. ఏదో పని చేసుకుంటారు, ఏదో ఉద్యోగం చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు, వస్తారు, అక్కడ పోతుంటారు. అతను లెక్కలు దేవుడు. కానీ ఒక ఆసక్తిగా మన పట్ల దేవుడు ఎందుకు వచ్చామని మనం ఆలోచింపజేస్తున్నాడని మనం ఆలోచించాలి. 1 Pétero 2:21. ఎందుకు మీరు పిలువబడుతుంది? ఎందుకు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మత్తయి 16:24 బాధపడి, ఎందుకు బాధపడ్డాడు? తన శిష్యులను చూసి నన్ను వెంబడింపబోయిన వాళ్ళు నిర్దేశించుకోవాలి అంటే దాంట్లో ఏం కనబడుతుంది? బాధ, లోటు, లోపం, వెలితి. శిష్యులు ఏదో కనబడుతుంది ఆయనకి. అదే పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు, అదే రెఫరెన్స్ చూసారా? ఎగ్జాక్ట్లీ అప్పుడు చేయండి. ఏదైతే మత్తయి సువార్త 16:24 ఉన్నదో 1 Pétero 2:21 కూడా బాగుంటుంది. సేమ్ టు సేమ్. తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. మీకు మాదిరి ఉంచిపోయేను. ఆ మాదిరే మేము. ఆ మాదిరే మేము. మేమే కాదు, మీరు కూడా ఎందుకు పిలువబడ్డారు? మేమే కాదు, మీకు మాదిరి ఏమైనా ఉండాలంటే ఇదిగో ఆకారంలో కనపడుతున్న మేము మాదిరి, ఆయన అడుగుజాడలో నడుస్తున్న మేము మాదిరి, ఆయన అడుగుజాడలో నడుస్తున్న మేమే మీకు మాదిరి, సంఘానికి మాదిరి. మీరు కూడా అందుకే వచ్చారు. మీరు కూడా మరొకరికి మాదిరిగా ఉండటానికే వచ్చారు. మాదిరిగా ఉండగోరిన వాడు దైవజ్ఞాన ఆలోచనని ఖచ్చితంగా పట్టుకుంటాడు. విని వదిలిపెట్టేవారుగా ఉన్న వాడికి మాదిరి కాదు కదా, కనీసం మరొకటి కూడా ఉండదు. దేవుని పిల్లారా, నీ కుటుంబం మాదిరి ఉండాలి, నీ ఆలోచన మాదిరి ఉండాలి, నువ్వు సంఘంలో రావటం, పార్టిసిపేట్ చేయటం, ప్రతిదీ నీదైన ఉద్దేశంలో జరిగించే ప్రతిదీ కూడా ఎదుటి వాడికి మాదిరిగానే ఉండాలి. మాదిరి అంటే అది. మాదిరి అంటే అది. ఎదుటి వారికి మాదిరిగా ఉండటానికి సంఘానికి వస్తున్నాం. కనబడాలి. మాదిరి అంటే ఏంటి? కనబడి గుంపులో పోయిందలంటే ఎట్లా? గుంపులో పోయింది ఏమంటా చెప్పండి. గుంపులో పోయిందలే ఎట్లా ఉండవాలి? అది ఏం పని ఉండదు. వెళ్ళామా, ఏదో చెప్తాడు, అరిసి వచ్చేస్తాం, అయిపోయింది. అప్పుడు మనకు మాదిరి అంటే ఏంటో తెలియదు. మరొక వ్యక్తికి మాదిరి అది ఎంత కష్టంగా వచ్చేది తెలుసా? ఎంత కష్టం అది. కనుక నేను సంఘానికి వస్తున్నది క్రీస్తు నా కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడిచి నాకు ఎలాగైతే వాక్యాన్ని అందించాడో నా ద్వారా మా ద్వారా కూడా అలాగే మిగతా వారికి అందాలి అని, ఇదిగో పేతురుగా ఉన్నటువంటి కాపరి ద్వారా మాదిరి అన్న పదాన్ని మాకు చూపించారు అని అనుకోవాలి. మాదిరి ఏదండి? మాదిరి 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 ప్రియమైన దేవుని పిల్లలు, అవసరం మాదిరి. అడుగుజాడలు అంటే వాక్య విస్తరణ కొరకు ఆసక్తి, వాక్యాన్ని అందించే పని ఆసక్తి, అంటే నిజాన్ని నిర్భయంగా తెగేయటం, అది మాదిరి. ఇది అందరికి నచ్చుతుందా? ముందే చెప్పారు, యథార్థవంతుడు లోక చెప్పేసి మాదిరిగా ఉండేవాడు ఎలా ఉంటాడు? వాడు ఏమీ ఆశించడు. దేవుడి ఆలోచన, దేవుడి బుద్ధి, దేవుడి సంకల్పం అంతే. అలా సాగుతూనే ఉంటాడు. ఇంకా అది మాదిరి. అది మాదిరి. కనుక అందుకే సంఘానికి వచ్చాం. మరొక వ్యక్తికి మాదిరిగా ఉండడానికి సంఘానికి వచ్చాం. వస్తున్న సంఘములు నిజాన్ని నిర్భయంగా చెప్పే కాపరి ఉండాలి. మళ్ళా సంఘం అనగానే ఎలా పెడతారో పోవటం కాదు. సరే మీ ఇష్టం, అది వేరే విషయం. కానీ ఎలాగైనా పోవచ్చు. కానీ వెళ్తున్న సంఘములో వాక్యం ఉన్నదా? నా ఆలోచనకి ఇదేమన్నా ముందుకు తీసుకెళ్లే పదులు గల ఉద్దేశం కలిగి ఉన్నటువంటి విధానమా? ఇవన్నీ కూడా నువ్వు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి.
తెలుసా? అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు. యోహాను గారి దగ్గర శిష్యులు ఉన్నారు. ఆయన తీసుకొని యేసుక్రీస్తు దగ్గర పెట్టాడు. ఆయనకి వెళ్ళండి, ఆయన కావాలండి. ఆయన అప్పటికే రవం. అయినా సరే అంటే మాది చూడండి ఎలా చూపిస్తున్నాడు. నేను నేర్పుతున్న దానికంటే ఆయన ఇంకా నేర్పే ఉద్దేశం బాగుంటుంది. ఇది ఉంటుందా ఎక్కడైనా? మా దగ్గర చదువు లేదు, వాక్యం లేదు, నానా మీ నలుగురికి ఆసక్తి ఎక్కువ ఉంది కాబట్టి పలానా వాటికి వెళ్ళి నేర్చుకోండి, ఏదైనా వీలుంటప్పుడప్పుడు నాకు అది వెళ్ళలేదు నాన్న, ఏ కావాలి అంటాడా? నువ్వు ఒక్కరోజు వచ్చి మాత్రం చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకంటే నువ్వు ఆదివారం సొంత గట్టిగా వస్తావు కాబట్టి అది తిరుగుతాడు. కానీ నువ్వు తిరగాల్సి వచ్చి చుట్టూ. అది దేవుడు కోరుకున్నాడు. ఆనుదినము తన గడప యొద్ద 8:36 ఆనుదినము తన గడప యొద్ద నువ్వు ఉండాలా, నీ గడప యొద్ద కాపులు ఉండాలి. మరి రివర్స్లో ఉంది ఈరోజు. అయ్యారు మా ఇంటి తిరగట్లా, మా ఇంటి చుట్టూ తిరగట్లా. నువ్వు గుడి చుట్టూ తిరుగు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది రివర్స్ ఎందుకు మాట్లాడతాం మనం? రివర్స్ ఎందుకు ఆలోచిస్తాం అంటే మనకు వాక్యాలు అర్థం కావట్లా, ఆయన ఏం చెబుతుందో తెలియదు కావట్లా. అది మీరు తన అడుగు జాడని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి ఇదిగో నేను చూస్తే నీవు క్రీస్తు ఉద్దేశం అంటే అర్థమైపోవాలి. అది మాదిరి. ఇప్పుడు ఎంత నిజాన్ని నేర్పేయడం తగ్గేస్తే నచ్చుతుందా? ఒక వ్యక్తికి నచ్చేటట్టుగా ఉండాలంటే ఉండలేము. 1,00,000 మందితో పరిచయాలు ఉంటాయి, 1,000 మందితో పరిచయాలు ఉంటాయి, 100లో పరిచయాలు ఉంటాయి, 10లో పరిచయాలు ఉంటాయి. ఆమె మనం ఏమంటామండి? ఉండగలమా? ఉండలేదు. కనుక వాక్యం అనేది మనుషులకు నచ్చినట్టుగా చెప్పామనుకో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, కానీ దేవుడు బాధపడతారు. అది శుక్రవారం దెయ్యం నవ్వింది, అది టాపిక్. ఆదివారం మరణ మృదంగం, నీకు తెలియాలిగా లాభంగం. అది ఈ రెండింటికి లింక్ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, తన అడుగు చాలు నడుచుకుంటే మాదిరిగా ఉంచిపోతే ఏది మరి? నచ్చేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నచ్చాలి. సంఘానికి చెప్పే వాక్యము నచ్చాలి. తెలుసా? అంతకు మాట్లాడారు, దయచేసి మీరు క్షమించాలను. మీరు ఎవరైనా వాక్యంతో హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ అంటుంది. ఇది ఏమి ఈడిని చేతుడు సార్ అంటే సానుభూతి కోరుకుంటున్నాడు ఇక్కడ. అది దేవుడి మాటని అందించే పనిలో అది నచ్చిందా వెళ్ళిందా నీకేం సంబంధం? వెళ్ళిపోద్దంతే. అది 4:12 ఎప్పుడు ఏమైనా ఉంది? 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కత్తి ఒంట్లో దిగితే సర్పం ఉంటుందా? సూది ఒంట్లో గుచ్చుకుంటే తీయగా సర్పం ఉంటుందా? ఆయన మధ్య దగ్గర తీయమని అన్నాడు. అట్టుంటుందా? సూది కత్తే దిగిందంటే దిగిద్ది. వాక్యం అంటే ఖడ్గం, ఇంకెట్లా చెప్పండి. ఇది సానుభూతి వ్యవహారం. అంటే సొమ్ము కొరకు ప్రార్థన ఖచ్చితంగా రాసిపడతాడు. వాక్యాన్ని మించేవాడు ఎప్పుడు కూడా రాజులాగా అనుకుంటాడు. రాజీ పడ్డోడు గొప్పోడా, రాజులాగా చూడాలనుకున్నాడు గొప్పోడా అంటే రాజీ పడ్డోడు గొప్పోడు అంటుంది లోకం, సంఘం. ఇదేమి చెప్తామో అర్థం అది చెప్తున్నాడు ఎఫెసీ 3:13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములు. ఒక కాపరి బాధలో ఉన్నాడంటే నువ్వు బాగుంటావు. నువ్వు బాగుండాలంటే నేను బాధలోనే ఉండాలి. ఎంత బాగుందండి? కాపరి ఎలా ఉండాలంట? నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దు. అయ్యో అయ్యగారికి ఇంత అయిపోయింది, అయ్యో ఇలా అయిపోయింది అంటే అయ్యో ఎంత బాగుండేవాడు, అయ్యో ఒరే నాకు వచ్చే కాబట్టి నువ్వు బాగున్నావు. నాకు వస్తేనే నువ్వు బాగుంటావు. నీ బాబు కొరకే నాకు వచ్చాయి. ఎంత గొప్ప ఉద్దేశం ఏంటి? కాపరి శ్రమ సంఘానికి మహిమకరం, క్రీస్తు శ్రమ అనేకులకు మహిమకరం. తెలుసా?
ఒక కాపరి శ్రమ. ఇవాళ శ్రమ పడ్డ కాపరి ఎవరు ఉందండి? నోటికి వచ్చి చెప్పేస్తాడు, కూర్చుంటాడు, బాస్పట్లు వేస్తాడు, లేకపోతే అదేదో ఆశ్రమం ఒకటి వేస్తాడు, బైబిల్కి ఏదో ఏదో ఏముంది సంతోషించడం అని ఉంటే అయ్యాలని ఎత్తుకుంటాడు. సంతోషం 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 యాక్ట్ అయినా అంతే. ఇంకా అయిపోయింది, రాసేట్లు అంతే. దానికి లింకులు ఉండవు. కూర ఉండకపోతేనే పిల్లలు అంటారు, చిన్న అమ్మకు ఉండదు ఎట్టగానే నెయ్య అంటారు. ఏ కూరకే కూర వంట రాకపోతే యూట్యూబ్ చూసుకుని ముడుకు తిండు, ఇక్కడ డైరెక్ట్ వాయికడిపోతారు అంతే. ఏం నేర్పలేదా అని. కూర నచ్చకపోతేనే కన్నవాడు మాట్లాడుతున్నాడే. వాక్య కూర్పు రాకపోతే మరి నిన్ను కన్నవాడు ఏమన్నా? నిన్ను ఎవరు జాకెట్ ఒకటి కుట్టింది, ఇటు పేకపోయింది, ఈ పేకపోతే కట్ చేసుకుని కుట్లు వేసుకొని పక్క వేసుకో, నేను తీసుకోలేకపోతే 200-300 అది నరం చేస్తాం మనం. మామూలు వరకు మరి పడతారు తెలుసా. 5,000 మెచ్చుకున్నా ఒక్కటే పీసు డామ్ డిస్కౌంట్ అంటే ఆడేమో మొత్తం ఏదో ఒకటి అన్నా విన్నామా. జస్ట్ అలా జరిగితేనే ఇంత రాద్ధాంతం చేస్తామే. వాక్యం కూర్పులో ఇలా పక్కకెళ్తే రాద్ధాంతం చేయడం. ఇలా చిన్నమంది కళ్యాణ సేపు పై పట్టుకున్న బోధకుడు లింక్ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ రావాలి. అది సూత్రంతో ముడిపడి కొనసాగాలి కదా. కాబట్టి మీ నిమిత్తమే ఎందుకు చెబుతున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుచాలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆ మాదిరే పేదలు పోతున్న నేను, యోహాను పోతున్న ఆయన, ఈ 12 మంది శిష్యులు మధ్యలో జాయిన్ పౌలుగా జార్జ్. మేమందరం మీకు మాదిరే. మేము ఎలా ఉన్నాం? పౌలు గారు జైల్లో ఉన్నారంటే 4 పత్రికలు రాశాడు. ఆయన ఎప్పుడు జైల్లో ఉన్న ఫీలింగ్తో రాలే ఆయన. కనుక ఆయన బాధలో ఉంటూ సంఘానికి జ్ఞానం, సంఘానికి ఆలోచన. ఇవాళ కాపులుగా ఉద్దేశం ఎక్కడికండి? వస్తాడు, శరీరం తింటాడు, పడుకుంటాడు, కోడి మాసం తింటాడు, పడుకుంటాడు, కుక్క మాసం తింటాడు, పడుకుంటాడు. ఆయన బాధ ఏమన్నా? అందుకే మీరు చూడండి, ఆడే బాగుంటాడు. ఊర్లో మీరు పాస్టర్ గారు చూడండి, ఆడే బాగుంటాడు. ఆయన కొడుకు కొత్త బయటలు తెస్తుంటాడు. సంఘం మాత్రం అదే శివుడి బొట్టుకేసుకొని వచ్చి చర్చికి. నిజం. వీడు మాత్రం ఇంకో బైక్ మారుతుంటాడు, ఇంకో డ్రెస్ మారుతుంటాడు. సంఘం మాత్రం ఆ తాటాకు బోటాకు అడ్డం పెట్టుకుని సహాయం వారి వెంక ముందుకు ఎదగదు. ఇంకా శ్రమ లేదు కనుకనే ఎదగలేదు. నువ్వు ఎదిగామంటే కాపురి శ్రమలో ఉన్నాడు అని మీకు పడుతున్నాం. మనమేమంటాం? దేవుడు నాకింత ఆశీర్వాదం ఇచ్చిండు, అయిగా నిండు కట్టపెక్కి పడేసింది మాట్లాడుకుంటాం మనం. అంటే మనకు బైబిల్ చదవడం రాదా, లేకపోతే దెయ్యం ఏమైనా పట్టిందే? ఏమంటాం? అందుకే ప్రయాణం చేస్తున్నా ఫస్ట్ దెయ్యానికే. ఏ పని చేసినా ఫస్ట్ ఛాలెంజింగ్ దెయ్యానికి చెప్తున్నాను. ఇదిగో బయలుదేరే మరి ఏమంటే చూసుకో, మధ్యలో అది ఏమంటే చూడు, 100 గంటల నుంచి పోతాడు నైట్ తెలుసా. మధ్యలోంచి దెయ్యాలంటే అవును మరి నా ఫ్రెండ్సే కదా, దెయ్యాలతో సహవాసమే చాలా బాగుంటుంది తెలుసా. మన కాపలా కడుతుంటాయి. అది దేవుని పిల్లరా, మనమేమో ధైర్యం కావాలి, బలహీనంగా ఉన్నా బలం కావాలి. ఎన్ని సంవత్సరాలు బలహీనంగా ఉంటారు నువ్వు? 1 రోజులు ఒంట్లో బలహీనంగా ఉంటేనే డాక్టర్ అదో ఇది ఎక్కించి బలం చేస్తాడు. ఇన్ని సంవత్సరాలుగా వాక్యం అంటున్నా మనకే మెడిసిన్గా పనిచేయట్లా, నీరు కలిపింది అనమాట. గొప్పేట పడింది తెలియకుండా గొప్ప పడిపోయాడు. కాయని ఫుట్బాల్ పైనుంచి పోసిన నీళ్లు ఎంత వృధానో చూసుకోవాలి కదా. మరి ఫుట్బాల్ కాసిందే కాలేదో అందుకే పెన్నీళ్ళు పోతుంటారు. అందుకని వాక్యం అప్పుడప్పుడు సర్రము జట్టు వాసన రాలకొడితే అందుకే మరి పెట్టేది వాక్యంతో వీకినా. కనుక మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలు నువ్వు చూసి మీరు అధైర్యపడవద్దు. పైగా వేడుకొనుచున్నాను ప్లీజ్
నేను బాధలు అని చెప్పి మీరు రోజు టెన్షన్ పడిపోతాను. గౌరవంగా ఆలోచించిన మాట్లాడే నాకు వచ్చాయంటే నువ్వు ఎదుగుతావు. నేను ఎలాగో ఎదిగే ఉన్నాను, నాకు వచ్చాయంటే యోగు గారు ఎదిగే ఉన్నారు. ఊసు దేశంలో మహాగొప్ప శ్రమ వచ్చాయి. అప్పుడు దాకా రాసుకొని చూసుకున్నాడు, ఏం రానికి కర్మ, మీ ఎంత బాగున్నావు, నువ్వు ఇలా అయిపోయి ఏంటి రాని గురై ఏమర్థమవుతుంది మనకి? ఇలా మనం ఎప్పుడైతే ఈ తలంపులో ఉంటామో దేవుడు కౌంట్ చేస్తుంటాడు. వీడికి బైబిల్ చదవటం రాదా లేకపోతే బలిసిందా అని. అది నువ్వు ఎదిగావంటే కాపరి శ్రమలో ఉన్నాడు అర్థం. ఆ కాపరి శ్రమ ప్రార్థన ఫలమే నీ ఎదుగుదలకి కారణం. నువ్వేమో ఎదుగు కూర్చొని ఇచ్చులు పడుతుంటావు. నీకేం అర్థమై సావట్లా అని చెప్పినాదే ఇట్లా. ఎంత మాదిరి ఎంత గొప్పదండి. సంఘం ఎదగాలి కదా ప్రియమైన దేవుని పిల్లలు. సంఘం ఎదగాలి, పిల్లలు ఎదగాలంటే తండ్రి కష్టపడాలి. అప్పుడే కుటుంబం బాగుంటుంది. తండ్రి అన్ని సుఖాలు కావాలి, అంతా కావాలా, టైం టు టైం ఫుడ్ కావాలా, టైం టు టైం బెడ్ కావాలా, టైం టు టైం నిద్ర కావాలా అంటే అన్నీ వదిలేస్తేనే పిల్లలు ఎదుగుతారు. పిల్లల ఎదుగుదల కోసం తండ్రి అన్ని సాక్రిఫైస్ చేస్తారు. దేవుడు కూడా ఎదుగుతున్నాడు. సంఘంలో ఉన్న బిడ్డలు అలా ఉంటే బాగోదు. వాళ్ళు ఎదగాలంటే వాళ్ళు ఎదుగుతున్నారు అన్న దానికి అర్థం, నువ్వు ఎదిగేమంటే దానికి కారణం నీ కాపరి శ్రమలో ఉన్నాడు దేవుడు ఉంచాడు. మనకి ఇది అర్థం ఒక మనం బాగానే ఉన్నాం. అయ్యగారే పాపం ఏంటంటే అయిపోయింది. అయ్యగారు ఏమైంది? అయ్యగారు ఎంత గొప్ప నీకేం తెలుసు, పేరు ఎంత గొప్ప నీకేం తెలుసు. అది వచ్చింది. ఆ తర్వాత యోగు గారు ఏమైంది సార్, రోజు దేశంలోనే ఆయనంత గొప్పడు, ఆయన స్టేటస్ ఆయనకే ఉంది. మధ్యలో వచ్చినటువంటి ఆ గ్యాప్ ఉంది సార్, ఆ వెలితిలో నువ్వు ఉండాలి, అది గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఆయన స్టేటస్ త్రిబుల్ అయిపోయింది, డబుల్ అయిపోయింది చూసారా. ఆ దేశంలో యోగు కూతురులంత అందగత్తలు లేదంట. వాటి వంట వేయడం మధ్యలో ఏమైంది? స్నేహితుల యొక్క రంగు బయటపడింది అంతే. ఎలిఫెస్ గారు అటే పోయింది, తోఫీస్ గారు ఇటే పోయింది, ఆఫీస్ కూడా అటే పోయింది. పరీక్షకు వచ్చినప్పుడు కాపరికి నువ్వు ఎదగాలి. నువ్వు ఎదిగి ఓకే రైట్ నా అనుకున్నప్పుడు మళ్ళీ అదే స్థితిలో ఉంటుంది కాబట్టి డబల్లో ఉంటుంది. ఇది సంఘానికి ఉన్నటువంటి గొప్ప వరం అండి. కానీ ఈ వరం ఏమండి ఈరోజు కాపరే పోగొట్టాడు, ఆడికే కాపట్టాడు, ఆడికే బండి ఉంటాడు. మిగతా వాళ్ళకి ఉన్నా ఒప్పుకోడు, ఓర్చుకోడు కదా. పేదలు తెక్కడా కాపరి శ్రమ సంఘానికి మహిమకరం. సార్ ఎప్పుడు చూసినా బొల్లారమూలు కానీ లేకపోతే చిత్తూరు అమ్మకాన్ని కానీ ఒకటే మాట, మీ సంఘంలో పిల్లలు అందరూ ఎంత గొప్ప స్థితిలో ఉంటారయ్యా. మా వాళ్ళు అంటే అలాగే ఒక రేంజ్ మెయింటైన్ చేస్తామని అది అందరూ ఎవిడెన్స్ కూడా అంటారు. మా వాళ్ళు అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, అధైర్యపడవద్దు. ఇవి మహిమకరములు నీకు. 2:10 హెబ్రీ, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, సమస్తం అంటే సృష్టి దేవుడి మూలంగా కలిగింది, శిల్పకారుడుగా క్రీస్తుడు. సృష్టి క్రీస్తుడు కదా. సమస్తం కలిగిందో ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడం ఆయనకు తగును. నీ కొరకు యేసుక్రీస్తు వారికి శ్రమలు, యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారికి శ్రమలు, సువార్తను స్థిరపరిచే పనుల్లో హతసాక్షుల వారికి శ్రమలు. ఇన్ని శ్రమలు ఎందుకయ్యా అంటే ఆత్మని రక్షించడం కొరకు ఇవి అవసరం. ఆత్మను రక్షించడం కొరకు అవసరం. చిన్నప్పుడు మనం చెప్తూ ఉంటారు, నాన్న నీకు ఆ ప్రమాదం జరిగింది,
ఆ రోజు నన్ను కాపాడబడ్డావు, ఇలా నాయనమ్మ కాపాడింది అంటే అదే నాయనమ్మ మనల్ని కాపాడకపోయి ఉంటే ఈ రోజున మనం ఎంత స్థితిలో ఉండేవాళ్ళమే కాదు, మనకు పిల్లలు పుట్టేవాళ్ళే కాదు, మన భూమిలో ఉండేవాళ్ళమే కాదు, సంఘంలో ఉండేవాళ్ళే కాదు. నాయనమ్మ ద్వారా కాపాడబడ్డాము అంటే కాపాడించుకున్న దేవుడి సంకల్పం ఏంటి తెలుసా? ఈ రోజున ఈ స్థితిలో వాక్యం యొక్క ఉద్దేశం నువ్వు గ్రహించాలి, అందుకే నువ్వు బతికే. లేదా ఆ రోజే పోయేవి ఉంటావా? ఆ రోజే ఇంకా ఉన్నామంటే కారణం ఏదో పని ఉంది. అదే చెప్తున్నాడు. మహిమ తెచ్చుచుండగా ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అనేక మంది రావాలి. తెచ్చుచుండగా వాక్యం ద్వారా వారి రక్షణ కర్తను ఏదేస్తున్నాడు? యేసుక్రీస్తు వారిని అరేసాడు. యేసుక్రీస్తు వారిని అరేసాడు. నీ కొరకు రక్షణ కొరకు క్రీస్తుని ఎగేశారు. నువ్వు చూసావా అంటే ఎక్కడో ఢిల్లీలో కూర్చొని రేపు 31వ తారీఖు పెద్ద 100 రూపాయల నోట్లు బ్యాన్ అంట. అందరూ ఇప్పుడు సర్దేస్తున్నారని 31 క్లాస్ అంటే రకరకాల జీవో బస్ దేశం 29 రాష్ట్రాలకు పంపిపోతుంది. ఒకటే మాట ఈ మైలు ముందు కూర్చొని మాట్లాడితే చాలు, అది పాస్ అయిపోతుంది అంతే. అంత పవర్ దానికి. నువ్వు చూసావా వాడిని? ఆయన అన్నమాట తెలుసా నీకు? మరి క్రీస్తు ఎందుకు అర్థం కావట్లేదు? ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కేవలం క్రీస్తు కృప అని ఎందుకు అనుకోం మనం? రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును, దేవుడికి తగును. యేసుక్రీస్తు వారికి అన్ని శ్రమల వెనకాల కేవలం నువ్వు దేవుడి మగవార్థమై సంఘంలో ఉండాలని, దేవుడి ఉద్దేశంలో ఉండాలని ఆయన శ్రమ పడ్డాడు. మనం సంఘానికి రావడానికే ప్రసవ నొప్పులు పడుతుంటాం. మనం తెల్లారు నిద్రపోయిన అంటుంటాం. మనం అంటే ఒళ్ళంతా బలిసిందన్నమాట. కొవ్వుతో ఫ్యాట్ ఎక్కువైపోయింది. ఫ్యాట్ ఇది ఫ్యాట్ ఓడే. ఒంట్లో ఎప్పుడైతే కొవ్వు ఎక్కువైతే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తాడు. ఒంట్లో కొవ్వులు కనుక నిద్ర రాదు తెలుసు నీకు. ఫ్యాట్ ఉంటే నిద్ర వచ్చింది. ఎందుకంటే ఆటోమేటిక్గా లాగుతూ ఉంటుంది, జుబ్బు లాగుతుంది. అది కరగదీసామనుకోండి, ఫ్యాట్ని కరగదీయటం ప్రారంభించామనుకోండి, నీకు చాలా ఇది ఉంటుంది. అందుకే వచ్చే ఆదివారం ఉంటుంది ఈ టాపిక్ అంతా. దాంట్లో ఇంకోడే ఉంటుంది. మరణ మృదంగం నీకు తెలియాలరా లవంగం. అది దేవుడు కూడా అంతే. నా బిడ్డలు అన్నాడు, ఏ కాదు కాదు. నరులు అన్నాడు, ఏ కాదు కాదు. పురుగు అన్నాడు, ఏ కాదు కాదు. ఇంకే తన లవంగానికి వచ్చింది. అంటే ఇంతలో తెలుసారే అర్థమాట క్రీస్తు ప్రేమ. అంతే కదా మన దేవుడి పిల్లలారా? అంతే. మనం మహిమకై మనం రావడం కొరకు, నేను ఇక్కడికి రావడం కొరకే అనేక శ్రమలు తెలుసా. 7వ సంవత్సరం మద్దెనపల్లి దగ్గర రైలు యాక్సిడెంట్ తప్పిపోయింది ఆ ప్రాణం. మా నాయన చెప్పింది నాకు 7వ సంవత్సరం అప్పుడే నాగార్జున ఎక్స్ప్రెస్ సంథింగ్ ఏదో కొత్తగా వచ్చిందంట. గంట కొడవైపోద్ది జూమ్ అని తెలియకుండా దాడుతున్నా నానమ్మ. అత్తి పొరుగు చూసినట్ట ముదుకొచ్చి నెడితే ముగ్గురు పడ్డం. మూతి మొత్తం పోయినాయి. బ్లడ్ ఊరిపోయి వెనక్కే. ఆ రోజు తప్పింది. తిరిగి మళ్ళీ ఇంటర్లో ఈతకి వెళ్తే మంచి 3 రోజులు నేర్చుకుని 4 రోజులు నేర్చుకుని బాగా పడుతున్నా. జారిపోయింది బండ. అక్కడ పోయింది ప్రాణం. అక్కడ కాపాడాడు దేవుడు. మరొక చోట మరొక యాక్సిడెంట్లు అక్కడ కాపాడాడు. దీని వెనకాల ఏమున్నాయా అంటే వీడు వాక్యం చెప్పడానికి కావాలనుకున్నాడు దేవుడు. లేకపోతే 7వ సంవత్సరంలో పోవాలి, లేకపోతే ఆ తర్వాత బావిలో పోవాలి, లేకపోతే ఆ తర్వాత వారి యాక్సిడెంట్లో పోవాలి. ఇన్నిసార్లు పోవాలి. పెళ్లి పిల్లి కూడా అంతే. ఎదురుగా వచ్చి కొట్టిందంతే. ఏం కొట్టింది కూడా తెలియనాడు. చెయ్యి ఎస్సాగా దిగిపోయినంతే పగిలిపోయింది. అప్పుడు పోవాలి. ఆ చెయ్యి మిస్ అయితే ఖచ్చితంగా ఆర్థిక తగలాలకు వచ్చి ఇన్ని ప్రమాదాల నుంచి నన్ను కాపాడింది వెనకాల ఏముండదు సార్? ఇది ఉండదు. మరి ఇన్ని ప్రమాదాల నుంచి కాపాడిన దేవుడికి నేనేమి ఇవ్వాలి? ఏసైని నమ్ముకోండి, అయ్యే గోడలు వస్తాయి, బాధ్యులు వస్తాయి, వేడి ఉంటాయి, కోపడం చెప్పాలి. ఏం చెప్పాలి?
బలైపోయిన బ్రతుకులు అత సాక్షులుగా వాళ్ళు ఎందుకు మారారో తెలిస్తే కదా నువ్వు నిలబడతావు. తెలియకపోతే ఎలా నిలబడతామండి? 10వ ఏటనే నేను 10-11 సంవత్సరాలు అంటే ఊపొచ్చే సమయంలోనే నేను మా అమ్మకి గ్యాస్ కరెంటు పెట్టిన తర్వాత కత్తిమో పెట్టుకుని వస్తుంటే చూసి దగ్గర తీసుకొచ్చాను. 110 రూపాయలు కరెంటు, డీడీ 75 రూపాయలు, కరెంటు వైరింగ్ 110 రూపాయలు, వారికి 85 రూపాయలు. అప్పట్లోనే 10th లేదండి. మా అమ్మ ఎత్తుకొని వస్తుంటే చూడలేకపోయి తెచ్చాను నేను. అంటే ఇంత వయసు నుంచి నాకు ఒక ఫ్యామిలీ ఉద్దేశంలో ఇది ఒక రేంజ్లో పెట్టాలని ఆశ ఉండేది. అంత వయసు నుంచి ఉంటుందా? బాధ్యత అనేది ఒక నేర్పితే రాదు, అది మన ఆలోచనలో ఉంటుంది. నేర్పితే వచ్చేదంటూ లోపల ఏది ఉండదు. నువ్వు నేర్చుకోవాలనుకున్నదే నువ్వు నేర్చుకుంటావు అంతే. అందుకే నువ్వు అన్నాడు అనుకోవాలి క్రీస్తు కార్యక్రమం అదే మాట్లాడుతున్నాడు. ఆయన యుద్ధకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తల శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును. యేసుక్రీస్తు వారిని అన్ని శ్రమలు ఎందుకు పెట్టాడంటే నువ్వు ఆయనకి, ఆయన యుద్ధకు, ఆయనకు మహిమ తెచ్చేవాడిగా ఉండాలని క్రీస్తుని శ్రమ పాల్చేశాడు. నువ్వేమో లాంటి డేస్ పెట్టావు. రేపు వస్తుంది భస్మ బుధవారం అంటుంది. మరి భస్మం అంటే కోట కనపడలేదు. భస్మ బుధవారం అంటే మరి దాని అర్థం ఏమైందో మరి 40 రోజులు చేస్తాడు. మరి నువ్వు దేవుని దగ్గర ఆయన భస్మ బుధవారం పాటిస్తే నీకెందుకురా? నిన్ను పాటించమని చెప్పలేదు కదా. నువ్వు రావటం కొరకు క్రీస్తు బలయ్యాడు. మరి నేనేమో రావటం కొరకు అందించ కొరకు బలవుతున్నావా అంటే నువ్వు మొత్తం బెల్లగా ఎత్తుకుపోయి తిరుగుతున్నావు లోపల. ఈ ఆనందం ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఎందుకు వచ్చాను సంఘానికి? ఎందుకు వచ్చాను? అనుకోకుండా వచ్చానండి. అనుకోకుండా రాలా. ఆయన నిర్ణయం, దైవ సంకల్పం. ప్రియమైన దేవుని పిల్లల కనుక ఆయనకు తగును. క్రీస్తు ఇన్ని శ్రమలు ఎందుకున్నాయంటే నువ్వు రావడం కొరకు ఉన్నాయి. మరి వచ్చిన వాళ్ళని గుర్తిరిగావా అంటే ఇంకా పసిపోయాడువే, ఇంకా చిన్నపిల్లలమే, ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే. 30 ఏళ్ళకి 13 ఏళ్ళు 12 ఏళ్ళ వయసుడు మనస్తత్వం ఉంటే ఏమంటుండే మనం? ఇక నానిగారి సినిమా లాగా ఉంటుంది, మహేష్ గారు అట్ట ఉంటుంది కదా, వీడు కూడా అట్టే ఉంటుంది ఇంకా, అంతే కదా. చిన్న వయసు అయినా పెట్ట కొంచెం కూతుకున్నంత రీతిలో తెలివితేటలుగా మాట్లాడతాం మనం. అప్పుడు మనకు సంతోషం, మా పిల్లలు మంచిగా మాట్లాడతారండి. అది ఎంతకాలంగా తిక్క మాట్లాడితే ఉంటుంది మనకి. క్రీస్తులో ఉపయోగపడుకుంటాడు. ఇది ఎవరు ఆయన నిన్నేమో ఎలా కూడా అనుకున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు చూడు. ఎందుకు బలి అయిపోయాయి బ్రతుకులు? వాళ్ళు ఎందుకు బలి చేసుకున్నారు? వాళ్ళకి మొదటి వర్గాల బ్లడ్ రిలేషన్ ఉందా? లేదుగా. ఏమో ఉందో తెలియదు మరి. ఇంతే మనం ఎవరి దగ్గర నుంచో మనకు కన్ఫర్మ్ లేదు. మీ నాన్న ఎవరా? మా నాన్న పేరు పలానా, తక్కువ చెప్పినట్టు వాళ్ళ నాన్న ఎవరా పలానా. 4 తరం గట్టిగా చెబుతున్నాను. ఆ తరం అమ్ముంటారు, ఉన్నారు కూడా. ఇది వాస్తవం. అందుకే మన అమ్మ ఇది వాస్తవం కదా. ఇది వాస్తవే కదా, ఇది వాస్తవే కదా. మనం ఎలా చదువుకున్నారు మరి మనం ఎలా ఉన్నాం? 5-2 ఎఫ్ఎస్సి ఎందుకు బలైపోయారు వాళ్ళు? వాళ్ళకి మనకున్న బ్లడ్ రిలేషన్ ఏంటి? ఉందా లేదా? నోవాకు చనిపోయిన తర్వాత షేము, హాము, యాఫెత్ ఇలా ముగ్గురు వాళ్ళ కుమారులు అయినప్పుడు, వాళ్ళ ముగ్గురికి పిల్లల పుట్టినప్పుడు, వాళ్ళ పిల్లల్లో నుంచి అనేక పిల్లలుగా భూమిని మాడ నింపినప్పుడు, ఆ పిల్లలో ఉన్నటువంటి ఆ జీను, ఆ తీగ, ఆ లింక్ ఎవరికి వెళ్ళిందో మనకు తెలియదు. తెలిస్తే బాగుండేది. ఇంతకీ ఎవరి నుంచి వచ్చారు? మొదటి వాళ్ళ నుంచి వచ్చారు. అది కరెక్టేలే. అక్కడ బ్రేక్ అయిందిగా, మధ్యలో జలప్రలయం వచ్చిందిగా. జలప్రలయం వచ్చినాక నోవాహు కుమారుడు, కోరండ్రు, భార్య, మొత్తంగా 2 మంది ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళ ద్వారాగా సంతానం మళ్ళా అక్కడి నుంచే కదా మళ్ళీ అయింది, పునరుత్పత్తి అయింది. ఆ ముగ్గురులో మీ పితరుడు ఎవడు? నువ్వు డైరెక్ట్గా అలా గడిపోతావు.
ఆనందానికి పోవాలంటే మధ్యలో ఒక అగాధం దాటిపోవాలి. ఇక్కడ బ్రేక్ అయితే కానీ అక్కడికి వెళ్ళలేవు. ఇక్కడ బ్రేక్ అయితే కానీ అక్కడికి వెళ్ళలేవు. ఏ దాకా వచ్చి అయిపోతే ఎట్లా? ఏ దాకా వచ్చి ముగ్గురులో ఎవడు మన పితరుడు? ఇవన్నీ తెలియదు. అయినా సరే ఏసై నన్ను రమ్మన్నాడు, నన్ను పిలిచాడు, నేను వచ్చిన నేను మీ కొరకు బాగా లక్ష్యం చెప్తాను. చూడొచ్చి ఇంత నువ్వు ఎవరు అంటే ఏం చెప్తాను మనం? నేను పలానా ఉనికి అంటే అడ్రస్. షేము హాము యాపేతుల్లో మీ పితరుడు ఎవడు? ఏ పాస్టర్గా అడగండి, చాలా కష్టం అమ్మా అంటాడు. అంతేగాని మరి ఇదే త్యజించలేనివాడు ఏం చెప్తాడండి వాక్యాన్ని? ధవల వర్ణ సింహాసనం మీద ఆశీర్వైన దేవుడు ఏ సంస్కృతం పదాలు వాడుతుంటాడు నాకు అర్థం అవ్వదు. తెలుగు వాడు వాటి సంస్కృతం వాడతాడు, వాడు అయితే ఇంగ్లీష్ వాడుతుంటాడు మధ్య మధ్యలో, లేకపోతే హిందీ మాట్లాడుతుంటాడు, లేకపోతే మరొకటి మాట్లాడతాడు. ఇక హెచ్పీస్ పెట్ట నాకు తెలుగే కరెక్ట్గా అర్థం అవుతాడా, ఇంకా నీ ఇంగ్లీష్ ఏమర్థమవుతుంది మధ్య మధ్యలో? ఇక్కడ చూస్తుంటారు ఇంగ్లీష్, అయ్యగారు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నకుంటా. ఎవరి కాడ మాట్లాడాలో వాడి కాడ మాట్లాడాలి. మనమేమో ఇంగ్లీష్ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడతాం, జ్ఞానం దగ్గర దగ్గర జ్ఞానం మాట్లాడతాం, మనకంటే తక్కువ దగ్గర ఏదైనా మాట్లాడతాం. నువ్వు మాట్లాడితే నీ రేంజ్ దాటుంటాడే ఆడితో మాట్లాడాలి. అది కమలాసన్ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ గురించి మాట్లాడి ఎంత బాగుంటుంది. అది వాడి దశావతారం. అది ఆ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది మనకి? అమ్మో ఆయనతో అనుకుంటాం మనం. ఆప్రాన్ని నటనాకారుల దగ్గరికి నటన గురించి మాట్లాడడానికే భయపడతాం మనం. అలాంటిది ఇక్కడ మాట్లాడడానికి ఎలా ఉంటుంది చెప్పండి? 5:2 ఎఫెసీ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి కనుక మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఫస్ట్ మొక్క లాస్ట్ మొక్క బాగుంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు కనుక అలాగనే మీరు ప్రేమకు నడుచుకోండి. మంచి క్యాప్టెన్ పదం. మరి మధ్యలో చదువుతున్నారు కదా, ఫస్ట్ మొక్క లాస్ట్ మొక్క మంచిగా అర్థమైంది. క్రీస్తు మనం ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించబడండి, ప్రేమ కలిగి ఉండండి చెప్పాడు. రైట్, బాగుంది. మరి మధ్యలో చదువుతున్నారు ఏంటి? పరిమళ వాసనగా ఉండుటకు. వాసన, పరిమళ వాసన. వెంటనే నార్కోటిక్ వెళ్ళిపోయింది ఈ ఆలోచన. అక్కడ నుంచి ఆయనకు మత్తిచ్చేసి ఆయన ఉన్న మాటలు లాగేస్తుంటారు. అంతేకాదు కుక్కను తింటే మన వాసన వస్తుంది. అది అంటే మనిషికి వాసన ఉందా? ఎందుకు లేదు, మనిషికి ఒక వాసన. అంత వాసన అక్కడ ఉండడం వల్ల ఎవడైతే అక్కడ మర్డర్ చేసినా ఆయనే పట్టుకుంటారు. 100 మంది ఉన్నాయి, 100 మంది పట్టుకోలేదు. ఆ సొక్క బట్ట పంచబట్ట లాగిద్దాం, పంచే సొక్క. కుక్కకేమో తెలిసింది? అది చూసింది కాదు. సీసీ కెమెరాల కప్పేశాం, చుట్టుపక్కల వాళ్ళకి ఉమ్మేశాం, అన్ని జాగ్రత్త పెట్టాం. అయినా సరే కుక్క పట్టిందంటే నువ్వు కుక్కని ఎలా చూసుకోవాలి కష్టంగా? అది పోలీస్ డ్యాగ్ ఒకటి ఉంటుంది, దాన్ని తప్పించుకుంటే ఎలా అని ఆలోచన చేసి అప్పుడు మనం చేయాలి. అంతే కదా. మరి తెంగడు దొరికిపోయాడు. కుక్క ఎలా పట్టుకుందండి? కుక్క ఎలా పట్టుకుంది? కుక్క ఎలా పట్టుకుంది? కుక్క ఎలా పట్టుకుంటుంది అసలుకి? కుక్కకు వాసన తెలుసు, కుక్కకు వాసన తెలుసు. బట్ నొక్కు. ఫ్యాన్ ఆపేసి మొత్తం ఫ్యాన్ ఆపడమ్మా. నీ వాసన ఎలాంటిదో ఎదుటి వారికి తెలియకపోవచ్చు, కానీ కుక్కకు తెలుసు అంట. అది కుక్కకు తెలుసు. మరి మనం పరిమళ వాసనగా ఉండుటకు చెప్పారు అక్కడ. పరిమళ వాసన అంటే అబ్బా గుమ్మని ఆడుతుంటుంది. పరిమళ వాసన ఎలా చెప్పండి? 5-6 రకాల ఫ్లేవర్స్ కలిపి ఆ స్మెల్ వస్తుంటే అద్దరిపోద్ది. అంతే. అప్పుడే ఇంట్లో కూడా ఉంటాం మనం. హోమ్ స్ప్రే సూపర్.
ఒక ఇంట్లో ఒక్కొక్క రకమైన స్ప్రే ఉంటుంది. అబ్బా ఇది బాగుంది, ఏ కంపెనీ వాళ్ళ టిక్కు, ఓ అది ఎవరిని బట్టి టిక్ పెట్టినా కొంటాం మనం, టిక్కు ఏదో ఒక రకమైన పేరు. మరి ఇప్పుడు మనమే వాసన వస్తున్నాం. మనం వాసన గొప్ప కొరకే సెంటు కొట్టుకుంటాం, సంకలో పోవడం సొప్ప సెంటు. ఎందుకు? అలాంటి మన బాడీ దరిద్రం వచ్చింది కాబట్టి అది కవరింగ్ కోసం కొట్టేసుకుంటాం కదా. ఆత్మ లోపల ఉంది, అది ఏ వాసన వస్తుంది? శరీరం గురించి అడగట్లా ఆయన. అది చచ్చినప్పుడు కూడా ఎంత గుబ్బ పెడతాడు, తలాపన బియ్యం పోసి గ్లాసులో దిక్కు నుంచి మొత్తం ముట్టించలేదు. ఎందుకు తెలుసా? ఓ నాయనో వీడి కంపు భరించలేకపోతున్నా అనిపించింది. శవంతో ఉంటే రకరకాల వాసన వచ్చేస్తుంటుంది, రకరకాల వాసన. చెట్టు కొట్టు మిక్సీ దరిద్రం వాసన వచ్చింది, ఊరు వస్తే వెలిగించు ఇంకో రకమైన వాసన వచ్చింది. నువ్వు ఏది పెడితే దాన్ని మిక్స్ చేసి దరిద్రం వాసన వచ్చింది. శరీరం గురించి మాట్లాడలే అక్కడ, ఆత్మ ఏ వాసన వస్తుంది అని. ఆత్మ ఏ వాసన వస్తుంది అది ఎవరు తెలుస్తుంది? మాట చేసిన కుక్క కొట్టుకుంది, వాసన బట్టే అది నీకు అర్థమైంది. మరి ఆత్మ వాసన ఎవరు పసిగడతారు? ఆడు కుక్కే పాస్టర్ కుక్కలు మిగిలిన దేవుడు. మరి ఇక్కడ కుక్క ఇది ఎక్కడికి మంచి వాసన మాట్లాడే సెంట్ వస్తుంది, జివ్వో కొట్టుకొచ్చుంటాడు. కానీ ఆత్మ అంత మంచి వాసన రావట్లే. మొత్తానికి ఏదో కంతగా ఉంది, నలతగా ఉంది, ఏదో ఉంది. ఇది కరెక్ట్గా చర్చికి రాలయ్యాల, డిస్టర్బెన్స్ వచ్చింది చర్చికి ఇవ్వాలి. ఆ కుక్క కాపరి అన్నమాట. అదే కుక్క వారి కాపరి మొగ కుక్కలు మొరగలేరు అంటే మంచి కుక్క మొరిగిద్దా? మొరిగింది. మరి అర్థమైపోద్ది, మొత్తమే అర్థమైపోద్ది అంటే స్మెల్. వాక్యం నీకు వస్తే అర్థమవుతుంది. అర్పణగాను బలిగాను అర్పించుకొని ఇక్కడ ఏం చదువుతున్నాడు? అర్పణగాను బలిగాను. ఎబ్రి 5:7 ఏమని చెప్పాడు? బలియు అర్పణయు నువ్వు కోరలేదు, బలి అర్పణ కోరలేదని అక్కడ చెప్పి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను ఎక్కడే చూస్తున్నాడు? దేవుడు కోరలేదు కదా. బలియు అర్పణయు నీవు కోరలేదు. ఇక్కడేమంటున్నాడు? కొత్త నిబంధనే. ఇక్కడేమంటున్నాడు? అర్పణగాను బలిగాను అర్పించుకొనిను. దేవుడైతే కోరలేదు కానీ నేనే దేవుడి కొరకు ఇలా అర్పించుకున్నా అంటున్నాడు ఆయన. దేవుడు అర్పణలు బళ్ళు కోరల, కానీ నేను అర్పించుకున్నా, సమర్పించుకున్నా. అది దేవుడు కోరలేదండి, కానీ నేనే. మా నాన్న అడగలేదండి, నేనే పెట్టే మా నాన్నకి. ఎంత బాగుందండి. నా తండ్రి అడగలేదు, కానీ నేను పెట్టా. నా తండ్రి బలి అర్పణ కోరల, శరీరాన్ని అమర్చి లోకానికి పంపి మళ్ళా తిరిగి రమ్మని చెప్పాడే తప్ప బలి అర్పణ కోరల. కానీ నేను బలిపోయా, అర్పించుకున్నా. క్రీస్తు డెసిషన్ ఏంటండి? ఆ తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక అడుగు ముందుకేసి తన కుమారుడు తన ఉద్దేశాన్ని జనాల్లో తెలుస్తాడు. అదే రెండింటిని వ్యతిరేక కోణంలో చూసేవరకు దేవుడు అడగకపోయినా ఎవడండి ఇవ్వటానికి అంటాడు. ఎవడంటే దేవుడు రాపిస్తూ ఈక్వాలిటీ ఉండడానికి ఈయనకి. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి విషయంలో బలి అర్పణ కోరలేదు, కానీ ఆయనే అర్పించుకున్నాడు. బలైపోయాడు. బలైపోవటం అంటే మీ కొరకు సాక్రిఫైస్ చేశాడు తన జీవితాన్ని. ఇలా షార్ట్ పీరియడ్ లైఫ్లో ఇలా ఉండాలి అని నేర్పి ఎవడు పొందనంత జాగ్రత్త ఆలోచనతో మరణాన్ని డిసైడ్ చేశాడు. ఆయనే డిసైడ్ చేసుకున్నాడు. ఇలా ఉంటే బాగుంటుంది, కనీసం ఆలోచిస్తారేమో. క్రీస్తుని ఎంత గొప్ప. ఆయన్ని వెంబడించినటువంటి అనేక భక్తులు కూడా ఈ రోజున అలాంటి స్థితిలోనే ఉండిపోయారు. బలైపోయిన బ్రతుకులు మన కొరకే, మనమేమో ఏమి పట్టినట్టు ఉండిపోతాం.
మనకు అసలు ఏం పట్టింపడదు, ఫ్యాన్ మనకేం పట్టింపడదండి. ఆ బాధ్యతను కూడా కాపరి నాయకుడు తెలుసా, కాపరి నాయకుడు. ఒక ఇంటర్వ్యూ చూశాను, చిన్న క్లిప్పింగ్ చెప్తాను. 3వ సంవత్సరం నుంచే చరణం మీద కాడి పెట్టాడంట చిరంజీవి. అంటే గుర్రస్వారి, ఎగిరెక్కటం, స్విమ్మింగ్లో బలంతగా నెట్టేయటం, ఈదుకుంటూ రావాలి వాడు. అఫ్కోర్స్ సెక్యూరిటీ ఉండాలి వేరేసి, కానీ అట్లా రావాలి. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు, మొన్న ఎప్పుడో మన దగ్గర వచ్చింది కదా, అప్పుడు చెప్తున్నాడు. చరణ్ బాగా స్వారీ చేస్తాడంటే, డాడీ నన్ను పెట్టిన కష్టం ఏ తండ్రి పెట్టుందని చెప్పాడు. ఇవాళ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు తండ్రికి మించిన మనకు తగ్గ కాదు, మించిపోయాడు. ఎప్పుడు కూడా తండ్రిని మించే ఉండాలనే కోరుకుంటాడు. తండ్రి పిల్లలు అలాగే కోరుకుంటాడు. నాకు మించిన పిల్ల ఉండాలని కోరుకుంటాడు తెలుసా. అది తండ్రి ప్రేమ అంటే, అదే తండ్రి ప్రేమ అంటే. కనుక యేసుక్రీస్తు చూడండి, తండ్రి కోరకపోయినా తను చేశాడు. ఎందుకు? మనలను మహిమకు తెచ్చడానికి, రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడం ఆయనకు తగ్గితే ఆ శ్రమంలోంచి ఒక అడుగు ముందుకేసి బలి అర్పణని కాలు గెలిచేశాడు. మన కొరకు బలి అయిపోయాడు, మన కొరకు అర్పించుకున్నాడు. మన కొరకే ఎలా అర్పించుకున్నాడో, ఎక్కడ జారిపోతుందో అన్నది రేపు ఆదివారం కంటిన్యూగా ఉంటుంది. అది అందుకే లవంగం పెట్టిన మరి పేరు మామూలు కాదు, మామూలుగా మరి రాత్రి చేద్దామన్న పోస్ట్ ఆదివారం కదా బాగుంది. ఇలా మరణ మృదంగం నీకు తెలియాలిరా, లవంగం ఎంత గొప్ప వర్డ్ అది. వింటానికి వరకు ఉంటుందేమో కానీ నువ్వు వింటే మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తావు. కాబట్టి పిల్లల దేవుని పిల్లగా అర్పించుకోవాలి. తండ్రి ఆ కోరకపోయినా కుమారుడే అర్పించుకోవాలి, కేవలం మన కొరకు. అందుకే ప్రేమ కలిగి నడుచుకోనండి. ప్రేమ కలిగి అంటే మన అదే దారిలో ముళ్ళు ముందు జరుగుతుందంట, అది కాదు ప్రేమ అంటే. దాన్ని ప్రేమ అంటారు. అది ఆకలేకుండా తింటారు, అది ప్రేమ అంటారు. నీకు ఆకలి కొదువు లేకుండా చేయటం, నీ కోరిక ఏదైతే ఉన్నదో అది కొదువు లేకుండా చూపించటమే ప్రేమ అంటే. అసలు అదే నిజమైన ప్రేమ. మనవాడు కదా ₹1,00,000 చెల్లుకన్నా ఆ సిమ్మేసావా అంటమంతే. మరి ₹1,00,000 పెట్టి ఫోన్ కొని ఇస్తే సిమ్మేసిన అడిగేవంటే నిన్నేమనాలి? దీన్ని ఏమన్నా చెప్పండి. అంటే వెలితి మనస్తత్వం చూసినా అదే అది. నీ జీవితం సాఫీగా ఉండటం కొరకు దానికి కావాల్సిన మార్గం వేసిన వాడే ప్రేమికుడు. బోగబెట్టావా, ఆదివారం చికెన్ పెట్టావా, ఇదే. ఈ శరీరం తినే వాటి గురించి ఆలోచించామని ఏమంటారండి? క్రీస్తు అందుకు కదా బలైపోయింది, అందుకు కదా పరిమళ వాసన, నీలో వాక్యపు సువాసన దేవుడు చూడాలి తెలుసా. అగరబత్తి ఎలిగితేనే 4-5 గంటలు ఇల్లంత గుమ్మని కొడుతుంది. ఇంత చిన్నప్పుడు కడ్డి, 60 ఏళ్ళ వయసు, 70 కిలోల వెయిట్, ఏ కొద్దిగా లేని జీవితం, ఇంత గొప్ప ఆలోచన విధానం దేవుడు కల్పిస్తే మనమే మోసం వస్తాం. దేవుడికి ఏం మోసం వస్తున్నాం? 3 రోజులు మున్సిపాలిటీ అతను చెత్త వాసన వస్తున్నాము అంతే కదా. మరి నీలో వాక్యపు వాసన రావాలి. అది ఎవరు చెప్తారు? భూమి మీద నీ వాసన అయితే దేహపు వాసనతో గొప్ప చూస్తుంది. మరి వాక్యపు వాసన ఏమో చూడాలి, వాక్యం చూడాలి. వాక్యమైన దేవుడు చూస్తాడు, వాక్యమే చూసింది. నీలో ఎలాంటి వాక్యం ఉన్నదా లేదా, స్టోర్డా కాదా? అది ఊరికే అప్పుడు చిన్నప్పుడు ఎనుక డబ్బాలు ఉండేవి, లేకపోతే రేకు డబ్బాలు ఉండేవి. ఇట్లా లేపి దాంట్లో 2 బస్తాలు పోసుకొని రోజు వస్తూ ఉంటారు పెద్దలు, ముసలోళ్ళు. ఎంతవరకు వచ్చింది బియ్యం అయిపోయినా రేపు చేద్దామని. ఇప్పుడంటే బస్తా తెస్తాం, వాళ్ళు పడేస్తాం, బస్తాలు చూస్తాం, తెచ్చుకుంటాం. డబ్బాలు లేవు, అన్ని బస్తాలే. అప్పుడు డబ్బాలు ఉండేవి, బూజు పెట్టిపోతుండే బియ్యాలు. అప్పుడు చిన్నప్పుడు ప్రేమ దేవుని పిల్లలే వాసన చూసేది ఎవరైనా అంటే వాక్యం. ఎవరు చూస్తాం వాసన? వాక్యం చూసింది. వాక్యం చూస్తుందని తెలిసితే నీకు
ఎందుకు తెలియదు? కుక్కొచ్చి కొట్టుకుంటూ తెలియట్లా. వాక్యం కూడా కొట్టుకుంటాను. ఎప్పుడు? శుక్రవారం, ఆదివారం. నువ్వు చర్చికి రానండి నీకు వాసన వచ్చేది అంటే అంతే, ఆ మొక్క పట్టేది అంతే. ఫ్రెండ్స్, ఆత్మ రక్షణార్థమై బలైపోయిన బ్రతుకుల ఉద్దేశం క్రీస్తుని వెంబడిస్తేనే అర్థమవుతుంది. 53:10 గ్రంథము, అతను నరగబట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి అంటే 16:24 మత్తయి సువార్త. లోటు. వ్యాధి అంటే ఏంటి? లోటు. ఒకరు అంటాడు, సెవెంత్ డే వాడు, యేసుక్రీస్తు జబ్బు చెప్పండి, ఇది యేసుక్రీస్తు గురించి కాదు అంటుందంతే. కాకినాడ హేమాన బాగుంది, పేరుకే ఆడదు కదండి, అసలు బైబిల్ రాదండి అని తింగ మాట్లాడింది. ఈ సెవెంత్ డే వరకు ఉన్నటువంటి దుర్మార్గత ఏంటంటే బైబిల్ని పూర్తిగా పాపం చేస్తారు. ఏదో వీళ్ళే రాసినట్టుగా ఫీల్ అవుతుంటారండి బాబు. వ్యాధి అంటే అర్థం ఏంటి? కొన్ని వ్యసనం అంటే అర్థం ఏంటి? బాధ. దానికి ఒక మరొక పర్యాయ పదమే వ్యసనం. ఇది నీకు బూతిగా కనబడుతుందా? నీ మనసుతో బూతిగా ఉంటే బూతిగా కనబడుతుంది. అది బాధ. వ్యాధి అంటే లోటు, వెలితి, జబ్బు, రోగం కాదు. అది జబ్బు రోగం అని. ఇంకా నీకు అటువంటి ఒక ముక్క చెప్పనా? నువ్వెవరవి? ఒక డాక్టర్ అంటాడు నా పేషెంట్ అని, నువ్వు నిజంగా పేషెంట్ కదా. ఒక కండక్టర్ అంటాడు నా టికెట్ అని, టికెట్ అంటే మన దృష్టిలో మన టికెట్ కావాలి. ప్యాసింజర్స్ మనం ఎవరు? కృపయా ధ్యాన్సే రైల్వే స్టేషన్ పడుతుంటుంది. ఇప్పుడు మనం ఎవరు? ప్యాసింజర్లు. రైలు ఎక్కితే ప్యాసింజర్లు, హాస్పిటల్కి పోతేనేమో పేషెంట్లు, కోర్టుకు పోతేనేమో క్లయింట్లు. ఎవరు మనకంటూ ఒకటి ఏం లేదా? ఎవరమండి మనం? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు? కోర్టుకి వెళ్తే ముద్దాయిలు. ఎవరండి మనం? ఆడకి వెళ్ళిన దాన్ని బట్టి మారింది పొజిషన్, స్టేటస్ అంతే. కోర్టుకి వెళ్ళాలి ముద్దాయిలే, లేకపోతే నిందితుడివే, లేకపోతే ఆడికి వెళ్ళటాన్ని బట్టి ఉంటుంది నువ్వెవరో. ఆడికి వెళ్ళడం బట్టి ఉంటుంది నువ్వెవరో. చర్చికి రావడానికి బట్టి ఉంటుంది నువ్వెవరో. నీలో ఉన్న వాక్యాన్ని బట్టి ఉంటుంది నువ్వెవరో. చర్చికి రావటం, నీలో ఉన్న వాక్యాన్ని నింపటం, నువ్వెవరో ఖచ్చితంగా దేవుడు చూపిస్తుందంటే తెలిసిపోద్ది. నేనెవరిని నీకు అర్థమైపోవాలి. ఎవరు? 53:10 అతను నలుగుట్టు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. 16:24 మత్తయి లోటు, వెలితి. అదే నేను పూడ్చా అన్నాడు పౌలు గారు. నేను పూడ్చా. ప్రియమైన దేవుని పిల్లారా, నేను పూడ్చా. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసును, క్రీస్తు నా కొరకే తన్ను తాను బలైపోయాడు. మనం చూసాం. సూక్తం అంటే ఈ కళతో ఏం కనబడుద్దండి? ఈ కళతో ఆ ఇంత అవుతుంది ఏదో కనబడతాం. అలాంటి 2000 సంవత్సరాల పూర్వం కనబడిద్దా? మనోనేత్రంతో వాక్యాలకు వచ్చి చూస్తే ఆ రోజున క్రీస్తు ఎందుకు బలైపోయాడో అర్థమైంది. ఆయన ఎక్కడో యెరూషలేములో ఉన్నాడు, ₹1,00,000 ఫ్లైట్ టికెట్. మనం ఎక్కడో ఇండియాలో ఉన్నాం, ఎంత దూరం ఉన్నాం. ఎలా కనబడింది? మనోనేత్రము జ్ఞానికి కళ్ళలో ఉంటాయట. నీ కంటి ముందు వాక్యం ఉంటే, నిజంగా నీకు మనోనేత్రం ఉంటే, ఆనాడు ఆ ప్రాంతంలో క్రీస్తు వారు మన కొరకు పడిన పాటల విలువ తెలిసింది. ఆ వెలితిని ఈ రోజు పూజ చేసే బాధ్యత మనం చెప్పకనే తీసుకుంటాం. మనం ఒకరు చెబితే మోసేది కాదు బాధ్యత, తెలుసా? ఒకరు చెబితే తీసుకునేది కాదు బాధ్యత. బాధ్యతది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, నాది అంతే. అది ఎత్తేసేద్దాం. సొంతం ఎత్తుపోయి కథ ఇందులో కొట్టపోద్దు మొత్తం.
అది కాదు, చేద్దాం, ఏదో చేద్దాం. తను తానే ఆయన సంతానం చూసిన సంతానమైన క్రీస్తు ఫాలోవర్స్. నిజంగా సంతానమైన ఏమో డౌటే. అతడు దీర్ఘాయుష్మంతుడను. నిజంగా వాక్యాన్ని చూసిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడట. అట ఏంది నిజమే, నిజమే. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మనం ఏదైతే లోటుగా జీవితంలో కలిగి ఉంటామో అది మన పిల్లల ద్వారా నిర్వర్తించుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులు నేను చేయలేకపోయా, ఆ పని చేయలేకపోయా, అక్కడ వెళ్ళలేకపోయా, నా పిల్లల ద్వారా దాన్ని రీచ్ అవుతా. దేవుడు చూడండి, క్రీస్తుని కొద్ది కాలం అంటే లోకానికి అక్కడ దాకా రీచ్ కాల. తర్వాత పిల్లలు వచ్చేసారు, వాళ్ళు పొద్దున తీసుకెళ్లారు. పిల్లలు వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. అంటే పిల్లల ద్వారా క్రీస్తు సంకల్పాన్ని వ్యాపింపజేసే పనిలో క్రీస్తు మన మీద పెట్టుకున్న నమ్మకమే దాని కొరకు బలైపోయిన వారి బ్రతుకుని ఇలాంటి అంశం. లింక్ చైన్ సిస్టమ్. మనమేం గొలుసు ప్రార్థన చేస్తాం. ఒకడున్నాడు పెంతుకొస్తాడు, వాడికి ఏముండవు, గాజులు గొట్టు గిట్టు ఏముండవు. అది అలంకరణ అనేది జస్ట్ నార్మాలిటీ ఉండాలి తప్ప ఊరి భార్య ఉందో భర్త నోటి లేదు. ఇట్లా అసలు చాలా మందికి తెల్లసరి ఎవరు పెడతారు? ఎవరు కూడా ఎత్తుందో, రాజకీయ నాయకులు ఎత్తుందో, పాస్టర్లు ఎత్తుందో, ఇది తెలియనా? తెలుగుంటే ఆ కాలంలో రంగులు తెలుగు కాదు. అది గొర్రెపిల్ల రక్తములో ముంచబడిన క్లాత్, తెల్లని వస్త్రం. అక్కడ మనమేమో తెలుపు అనగానే తెలుపు 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 అంటే ఇది దీని ఎవరన్నా తెలుపు అని, ఇది నీకంటే తెలుపు, ఇది పత్తి. అది దానికి రంగు ఎత్తి ఏ రంగు ఎత్తా రంగు, అంతే కదా. ఇది కాదు, నువ్వు వేసే డ్రెస్ గురించి మాట్లాడట్లా. గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వాడికి ఆయన తెల్లని వస్త్రము ధరింప చేస్తాడు. గొర్రె పిల్ల రక్తములో ముంచిన క్లాత్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మనం ఊహించుకుంటే ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అదే బైబిల్ అంటే లోకానుసారంగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు దేవుని పిల్లరా చెప్తున్నాడు ఆయన, అతన్ని సంతానం చూసును, అతను దీర్ఘాయుష్మంతుడను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. క్రీస్తు ద్వారా ఏదైతే నిర్వర్తించుకున్నాడో క్రీస్తుని ఫాలో అవుతున్న మన ద్వారా కూడా అది నెరవేరాలి. అంటే ఫస్ట్ కాదు, మనలో నాటపడాలి, నాలో నాటపడాలి. అంతే, నాలో నాటపడాలి. నాలో నాటపడితే ఇంట్లో నాటపడుతుంది, ఇంట్లో నాటపడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పిల్లల ద్వారా నాటపడుతుంది. అది మహావృక్షమై మరువృక్షం అవుతుంది. క్రీస్తు చెప్పుతుంది. లేనే లేదు కదా. కొన్ని వందల కుటుంబాల త్యాగ ఫలితమే స్వతంత్రం. మనం నమ్ముతామా? జలియన్ వాలాబాగ్లో 350 మంది 4 గోళ్ళ పెట్టి జనరల్ డయ్య అనే వాడు కుక్కలన్నీ కాల్చిపడితే తూట్లు దిగే ఒంట్లోకి. నువ్వు చూసా? ఇప్పుడు ఆ సందర్భం దిక్కి నవ్వామనుకో, ఆ పక్కన దేశభక్తులు ఉంటాడు, కగ్నం తీసుకుని నరికవద్దు అక్కడంతే. వాడికి తెలిసింది బాధ ఏంటో. శాంతియుత ర్యాలీ చేస్తుంటే పట్టకొచ్చి 4 గోళ్ళ మధ్య పెట్టి ఫిరంగులతో తుపాకులతో పేల్స్తే జనరల్ డైర్ అనేవాడు ఇదే ఢిల్లీలో. స్వతంత్రం రావడం ముందుకు కొన్ని వందల మంది బలిదానం అయ్యారు. నువ్వు చూసావా? ఎట్టి పెడదు వీడు ఎట్టి పెడితే వందను ఒకటి ఎట్టి పెడతాడు, ఒకటి ఎట్టి పెడతాడు, ఒకటి ఎట్టి పెడతాడు, జెండా కట్టి పెడతాడు. దాని విలువ తెలుసా మనకి? పింగళి వెంకయ్యనాడి కష్టం ఏంటి తెలుసా? ఏం తెలియవు. ఆగస్టు 15 సెలవు ఎందుకు వచ్చింది? అంతే అంతే అంతే. చరిత్ర వెనకాల ఈ రోజున పాడుతున్న పాట ఎంత నిజం నమ్ముతావో అదే చరిత్రకు ఆధారమైన బైబిల్ చెప్పే మాట ఎందుకు నమ్మడం? కట్టు కదా అనుకుంటున్నాడు. స్వతంత్ర పోరాటం నువ్వు పాల్గొంటే బాగుండేది. అది నువ్వు పాల్గొనలేవు కదా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వీరుడు రోజున స్వతంత్రంలో పాల్గొన్నారు. అది నీకు అర్థమైతే బైబిల్లో ఆత్మ రక్షణార్థమై
ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఈ రోజు మనకి ఆత్మజ్ఞానం బోధించే వాళ్ళు ఒకరుగా ఉన్నారు. ఇది ఎందుకు అర్థం కాదు? ఎందుకు అర్థం కాదు? దేవుని యొక్క కోరిక నా ద్వారా నెరవేరాలి, దేవుని యొక్క కోరిక ఏవైతే ఉందో అవి నా ద్వారా నెరవేరాలి అంటే నేను ఎంత బలంగా చెప్పండి, ఎంత బలంగా 10 దారికి సుర్రు గుర్రు కుర్రు డిష్ ఎట్ట ఎట్ట ఎట్టయితే ఎట్ట నీ ఒంటిలో ఉండవలసిన తెలుసా? వాక్యం రక్తంతో పాటు వెళ్తూ ఉండాలి. ఇలా చెప్పడం సూది పెట్టి లాగితే మొత్తం రకరకాల రోగాలు బయటపడుతుంది తప్ప వాక్యం బయటపడదు. ఏమాడికి పడదు. 3 సామెతలో దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకము, పరిమళ వాసనగా లేకపోతే ఎందుకుంటుందండి? ఎందుకుంటుంది? పరిమళ వాసనగా క్రీస్తు కనబడకపోతే నీలో వాక్య సారం కానీ వాక్య భావం కానీ క్రీస్తు పడిన పాటల్లో వెళితేంటో నింపే ఆసక్తి కానీ ఎందుకుంటుంది? టైం పాస్. వచ్చామా, విన్నామా, వెళ్ళామా, తిన్నామా, పండామా, లేచామా, పనికి పోయామా, ఆదివారం వచ్చిందా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ విన్నామా, మళ్ళీ వండామా, తిన్నామా, మళ్ళీ పోయామా, మళ్ళీ ఆదివారం కనబడ్డామా, అయిపోయా. ఇది పెద్ద భక్తి లిస్ట్ అన్నమాట. ఇదేనా నీ పిల్లలో మీ ఆయన ఊరికొచ్చి తినిపోతుంటే ఊరి తింటానికి ఎలా వచ్చిందిరా, పని చేస్తే వచ్చింది మాత్రం మాట్లాడతాం ఇక్కడ. అంతే కదా, మరి పని చేస్తే తింటానికి వచ్చింది. ఆ తింటానికి ఇచ్చిన వాడు పని చెయ్యాలా వద్దా? ఏది బాధ్యత రాయితే ఈ రోజున సంఘాల్లో ఉండిపోయింది. అందుకని ఫిలప్ చేసే పనులోనే ఉంటుంటాం మనం. ఏదో చేయాలి దేవుని కొరకు, ఏం చేస్తే బాగుంటుంది. అది చేయాలంటే అతను మామూలు విషయం అని పెద్ద ఇది అవన్నీ మనం సెట్ చేసుకుంటూ రావాలి. ఎంత కష్టం తెలుసా, ఎంత బద్దలేదు. మాట చెప్పేది ఈజీ లేకపోతే తెల్లపడికల మొక్క రావాలా, పిందెలు పడాలా, కాయలు కాయాలంటే కుదరదు. నాటేవాడు ఎప్పుడు తను తిన్నాను కోరుకోడు. రాబోతున్న తరం చెప్పదే. ఈ రోజున పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయంటే నువ్వు నాటిందో మీ ఏ నాటిందో కాదు, మీ మొత్తాతో నాటుంటారు. అందుకే నువ్వు తింటున్నావు. ఆ రోజున నాటకపోయింది నీకు వచ్చేదే కాదు. ఆ రోజున వాక్యం అనే విత్తనం వేసి ఉండకపోతే ఈ రోజు నువ్వు నేను ఇలా క్షేమంగా ఉండాలమే కాదు. ఈ రోజున ప్రపంచంలో ఈ రోజున ఇంత సామరస్యంగా ఉండగలిగామంటే, ఇంత అవినాభ బంధంతో ఉండగలిగామంటే బైబిల్ నేర్పినటువంటి ప్రేమ బంధమే దానికి కారణం. నిజం, అదే కారణం. ప్రియమైన దేవుని పిల్లారా, అదే కారణం. ఇన్నువల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. ఆ ఒక్క మాట ప్రపంచానికి ఆదర్శం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అంతే. అది మేధావుల మనసులోకి వెళ్ళింది కనుకనే ఈ రోజున అంటరానివాడిగా నువ్వు లేవు. 47కు ముందు అంటరానివాడిగా నువ్వు కేవలం 50 సంవత్సరాలు నువ్వు ఈ రోజున సంఘంలో ఒక మనిషిగా గుర్తింపు కలుగుతున్నావు. లేకపోతే శూద్రులాగా ఉండేవాడే, మరొకలాగా ఉండేవాడే. నిజం, బైబిల్ కదా దీనికి ఆదర్శం. మనిషిని దగ్గర తీసిన బైబిల్ కదా. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి వారిని కంఠాపోషణంగా ధరించుకో. కంఠాపోషణం అంటే గొంతుకు బ్రాస్లెట్ కనాలంతే. నీ గొంతు కనబడాల. నీ గొంతు చూస్తే ఏం కనబడద్దండి. ఏదో నేర్చుకుంటే కనబడుద్ది. ఏం లేదు, ఏం కనబడుద్ది? లుక్ ఫస్ట్ ఇదే కనబడుద్ది. మనిషి చూస్తే ఇక్కడ ఏముంది? ఏదో కట్టేసుకుంటాడు, బొట్టిట్టేసుకుంటే ఏదో చేస్తాడు. వాక్యం కనబడిద్దే. వీడు చూస్తే గొంతు నిండా వాక్యం ఉంటాయి. అది కనబడిద్దా? కంఠాపోషణంగా ధరించుకోవడము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునము. ఎవరు రాయాలి? నువ్వే రాసుకోవాలి. అది
నువ్వే రాసుకోవాలి. ఎవరు రాస్తాడు? నువ్వే రాసుకోవాలి. అది విలువ దేవుని పిల్లలు, ఎవడి రాతని వాడే రాసుకోవాలట. హృదయం అనే పలక మీద వాక్యాన్ని కంఠాపుష్పంగా ధరించుకుంటే నువ్వుగా రాసుకోవాలి. నువ్వే రాసుకోవాలి. ఎంత జాగ్రత్త వాక్యం అండి. నువ్వే రాసుకోవాలి. అలా రాసుకోవటం వల్ల ఏమవుతుంది? గుళ్ళో నైవేద్యం పెట్టి ఆర్తిస్తే ఎంత కమ్మటి వాసన వచ్చిందో మనకి. ఆ శివరాత్రి రోజు ఆ రోజుల్లో దేవుడు కూడా అలా ధరించుకుంటే సంఘానికి వస్తుంటే అబ్బా, కంఠం మీద వాక్యాన్ని ధరించుకొని గుండెల మీద ప్రేమను లిఖించుకొని ఆసక్తి కలిగి వస్తున్న వీడి వాసన పరిమళ తైలం అంటాడు. నైవేద్యం పెట్టారు ఆ దేవుడి నైవేద్యాన్ని నువ్వే బుక్కాల. 20వ అధ్యాయం 3వ కీర్తన, ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనును, నీ దహన బలులను అంగీకరించిన దాకా. దహన బలి అంటే క్రీస్తు కొరకు ప్రతి విషయాన్ని పక్కన పెట్టి దహించుకుపోవడం అన్నమాట. అంటే కాలిపోవటం, ప్రధాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోవటం. ప్రధాన్ని పక్కనేసి ముందుకు వచ్చేదాన్ని ఏమంటారు సార్? దహనం. దహనం దహన బలి. క్రీస్తుకి మనం ఇలా ఈ ఆలోచన నైవేద్యములన్నిటినీ, అంటే పాటకు నైవేద్యం, మాటకు నైవేద్యం, ఆసక్తకు నైవేద్యం, అలికిడి ఒక నైవేద్యం. పొద్దున్నే చర్చికి వెళ్తామని ఎగ్జైటింగ్ స్పీడ్నెస్ చూసినా అదొక నైవేద్యం. ఏం బయలుదేరుతున్నారు ఆయన, మంచి మంచి బట్టలు వేసుకున్నారు, మంచి మంచి. ఇవన్నీ కలిపితే ఇక్కడ వాక్యం పరిపూర్ణ నైవేద్యం. పెద్ద కొండ అది. ఇది తీసుకొని ఇప్పుడు దేవుడి దగ్గర ఉంటే ఎంత బాగుందండి. పూర్వం ఆదివారం రోజుల దేవుడికి పూర్ణ హోమములు నైవేద్యములు పరిపూర్ణంగా ఇచ్చి ఒక చేతి తిప్పుకుంటే ఇంకో చేతి గంట కొట్టిన ఎంత బాగుందండి. గంట తిప్పుతూనే కొడుతున్నారు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. అంటే ఆ సారూప్యం చూడండి, ఆ సారూప్యం చూడండి. దేవుని మాట వినటానికి నువ్వు వేస్తున్న ప్రతి స్టెప్పు దేవుడికి నువ్వు అర్పిస్తున్నటువంటి ఆత్మ నైవేద్యాలే, పరిమళ వాసనలే. పరిమళ వాసనలే ప్రియమైన దేవుని పిల్లారా, పరిమళ వాసనలే. మత్తయి సువార్త సేమ్ అదే ఫస్ట్. అది ఈ లోటు పూడ్చడం కొరకే 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి తను ఒకటి కోరినవాడు, అంటే ఏదైతే శిష్యుల్లో లోటు ఉన్నదో ఆ లోటును పూడ్చటానికి క్రీస్తు తన్ను తాను బలైపోయాడు, శిలువను ఎక్కాడు. ఆ తర్వాత పేతురు, యాకోబు దేవాలయానికి మధ్య మనకే కుమారుని చంపేశారు. ఈ భక్తులందరూ రాళ్లతో కొట్టబడి స్టెఫెను రంపలతో పోయబడ్డారు, కళ్ళు పీకబడ్డాయి. అంటే సార్ కళ్ళు తిరిగి కాస్త రెవర్స్లో ఉన్నాయి. 2 నెలల పాటు కటిక చీకటి కళ్ళు పీకి ఇన్ని రకాల వ్యధలు బాధలు ఎవడపడకు. అది వాసన. అంటే అంతటి సువాసన వాళ్ళు వచ్చారు. ఈరోజు మన సంఘంలో అలాంటి వాసన వస్తుందా? ఆలోచించండి.